అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి మేము ముందుకు వచ్చాను. టుడే ఈజ్ అవర్ స్పెషల్ గెస్ట్ సైకాలజిస్ట్ నాగరాజకుమారి గారు. అయితే వీరు ఇప్పటి వరకు ఎన్నో ఏమంటారు స్టేజెస్లో కానీ, కాలేజెస్లో కానీ, స్కూల్స్లో కానీ స్టూడెంట్స్ తోటి చాలా ఇంటరాక్ట్ అయ్యి వారు ఎంతో సైకలాజికల్గా వాళ్ళని ఎంతో మార్చడం జరిగింది. సో టుడే ఈజ్ అవర్ ఇంట్రెస్టింగ్ టాపిక్ విత్ నాగరాజకుమారి గారితో. అయితే మీకు ఏదైనా కనుక ఎండ్ ఆఫ్ ది డే మీరేమన్నా ప్రశ్నలు అడగాలి అని అనుకుంటే కనుక కింద కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో ఖచ్చితంగా అది క్లియర్ చేసే ప్రయత్నం చేస్తాను. ముందైతే నమస్కారం అండి. నమస్తే మేడం. డిఫరెంట్ నేమ్ మీది యాక్చువల్లీ. ఎస్ మేడం. ఒకసారి మీ నేటివ్ ప్లేస్ గురించి మాకు చెప్తారా? నేను పుట్టింది పొన్నూరు మేడం. పొన్నూరులో మా నాన్నగారి పేరు వెంకటేశ్వరరావు గారు, అమ్మ పేరు అనంత పద్మావతి. పొన్నూరు కద్దరికి చాలా ఫేమస్ అండి. పొందూరు మేడం, అది వేరే, ఇది పొన్నూరు. ఓకే, గుంటూరు జిల్లా. రైట్. యాక్చువల్గా యాజ్ అ సైకాలజిస్ట్ అండి, నవ్ డేస్ వచ్చిన జనరేషన్ గ్యాప్ అంటున్నాం మనం జనరల్గా. అంటే ఇప్పటి జనరేషన్ ఎలా ఉందంటారు మీ ఉద్దేశ ప్రకారం? ఇప్పటి జనరేషన్ అంటే మేడం ఒకటి, వాళ్ళకి సోషల్ రెస్పాన్సిబిలిటీ కొంచెం తక్కువ ఉంది మేడం. కొంచెం కాదండి, చాలా తక్కువ ఉంది. అండ్ వాళ్ళకి పర్సనల్ రెస్పాన్సిబిలిటీస్ కూడా కొంచెం తక్కువగానే ఉన్నాయి. సో అప్పట్లో వాళ్ళు ఏంటంటే ప్రతిదీ కూడా రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యేవాళ్ళు. రెండోది, ఇప్పుడు వాళ్ళకి ఈగో అనేది ఎక్కువగా ఉంది మేడం. చిన్న మాట అంటే తీసుకోలేకపోవడం కదండి. చిన్న చిన్న విషయాలకి సూసైడ్ దాకా వెళ్ళిపోవడం. ఈవెన్ తల్లిదండ్రులన్నా కూడా బేర్ చేసుకునే పరిస్థితి లేదు ఈ రోజు. లేదు. 80s కిడ్స్ 90s లో కూడా మేము స్కూల్స్లో ఉన్నాం. అప్పటికి ఏది ఫస్ట్ క్లాస్ 5th క్లాస్ లోపు ఉన్నాం. అప్పుడు పేరెంట్స్ తిట్టినా కొట్టినా నేను ఈ మిస్టేక్ చేశాను, అమ్మ నన్ను కొట్టింది లేదా నాన్న నన్ను తిట్టారు అని చెప్పి ఒక భయంతోనో ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ మానేసేవాళ్ళం. ఆ పనులు చేయకూడదు అనుకునేవాళ్ళం. ఇప్పుడు ఏం జరుగుతుంది, మా అమ్మ తిట్టింది కాబట్టి నేను ఇంకా చేస్తా. ఈ సైకాలజీ నేను ఎక్కువ చూస్తున్నాను. ఇది ఎంతవరకు, అది ఎందువల్ల ఇలా మార్పు వచ్చిందంటారు మీ ఉద్దేశ ప్రకారం? అంటే అప్పట్లో ఉన్న ఉమ్మడి కుటుంబాల్లో మేడం ఏదైనా ఒకటి గొడవ జరిగింది అంటే డెఫినెట్గా అక్కడ షేర్ చేసుకోవడానికి నంబర్ ఆఫ్ పర్సన్స్ ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే ఆ ప్రైవసీ పెరిగిపోవడం ఒకటి, ఆ అవసరానికి మించి పిల్లలకి పేరెంట్స్ ఇవ్వడం ఒకటి. ఎగ్జాక్ట్లీ. సో దానివల్ల వాళ్ళు ఏ చిన్నది జరిగినా వాళ్ళ కంఫర్ట్ జోన్లో ఉండడం వల్ల అది తీసుకోలేకపోతున్నారు. రెండోది, ఆ పేరెంట్స్ కూడా తీసుకోవడం అనేది ఏంటి, మనం ఒక మాట అన్నప్పుడు ఎలా తీసుకోవాలనే దాని మీద కూడా వాళ్ళు ఫెయిల్ అవుతున్నారని నాకు అనిపిస్తుంది మేడం చాలా వరకు. నేను చూస్తుంది ఏంటంటేనండి, టు బి ఫ్రాంక్, యాజ్ ఎ విమెన్, యాజ్ ఎ మదర్, పొద్దున్నుంచి సాయంత్రం దాకా పొద్దున్న ఇంట్లోంచి ఆఫీస్కి వచ్చేటప్పుడు ఇంటి పనులు, వంట పనులు, పిల్లలు, వీళ్ళ ఇంటికి సంబంధించిన అందరి హెల్త్ అండ్ వెల్త్ చూసుకుని అడుగు బయట పెట్టి ఇప్పుడు ఇలా ఛానల్కి వచ్చి ఇక్కడ షూట్స్ చేసుకుని మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఇంట్లో పనులు చేసుకుని ఈ ఒక రొటీన్లో మనం ఎంతవరకు ఒక మనిషిని మనం పట్టించుకోగలుగుతాం? వీళ్ళు ఫోన్లో ఏం చేస్తున్నారు, బయట స్కూల్కి వెళ్తానన్నారు, కాలేజ్కి వెళ్తానన్నారు, నిజంగానే కాలేజ్కి వెళ్ళారా, బయట కాఫీ డేలో కూర్చుంటున్నారా, వీళ్ళ ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళు, ఇవన్నీ చెక్ చేసుకోవడానికి చాలా మెంటల్ ప్రెషర్ అయిపోతుందండి. పేరెంట్స్ కూడా ప్రెషర్ ఉంటుంది, చాలా. వర్కింగ్ ఉమెన్ కి మెయిన్ ప్రెషర్ ఉంటుంది. 100%. అయితే నేను బాధపడుతుంది ఏంటంటే, విమెన్ వర్క్ చేయడం అనేది ఇప్పుడు నేను పాజిటివ్గా తీసుకోవాలా నెగిటివ్గా తీసుకోవాలని అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను నేను నిజంగా. ఎస్ మేడం. కాకపోతే ఏంటంటే కొంత వయసు వచ్చే వరకు, అంటే ఇన్ మై ఒపీనియన్ మ్యామ్, కొంత వయసు వాళ్ళకి వచ్చే వరకు జాబ్ చేయకుండా ఉండడమే బెటర్ ఏమో అనిపిస్తుంది ఈ రోజుల్లో కదండి. ఎందుకంటే వాళ్ళని మనం గైడ్ చేసుకోవాలి ఒకటి. రెండోది, వాళ్ళకి ఒక అవేర్నెస్ రావట్లేదు మేడం, ఇది తప్ప రైటా వాళ్ళు డిసైడ్ చేసుకోలేకపోతున్నారు. ఎగ్జాక్ట్లీ. దానికి తోడు ఈ పీర్ గ్రూప్స్ ఇన్ఫ్లుయెన్స్ ఒకటి. వాళ్ళు ఏంటంటే ఎంతసేపు ఇప్పుడున్న యూత్కి మేడం ఆల్ ఆఫ్ సడన్గా రిజల్ట్ వచ్చేయాలి, పేషెన్స్ లేదు. ఇప్పుడు ఒక విత్తనం పెడితేనే అది మనకి మొలకెత్తడానికి ఎంతో టైం తీసుకుంటుంది, కానీ ఇప్పుడు రిజల్ట్ ఎమ్మటే రాకపోతే వెంటనే వాళ్ళు డిప్రెషన్కి వెళ్ళిపోవడం, తర్వాత ఎవరితో షేర్ లేక ప్లాట్ఫామ్, పేరెంట్స్కి షేర్ చేసుకోవాలి అనే కనీస జ్ఞానం కూడా లేకపోవడం, ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటున్నారు. వీళ్ళ వయసు వాళ్ళే కదా మేడం. ఎగ్జాక్ట్లీ. వీళ్ళు ఏజ్ తగ్గట్టుగానే వాళ్ళు ఆలోచిస్తారు, సేమ్ థాట్ ప్రాసెస్ ఉంటుంది. సో వాళ్ళు సరిగా గైడ్ చేయలేరు, వీళ్ళకి తోచిన నిర్ణయాలు వీళ్ళు తీసుకోవడం, ఇలా జరుగుతుంది. అండ్ మోరోవర్, ఇప్పుడు అప్పట్లో ఒక 30 ఏళ్ల క్రితం గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ కాలేజెస్ ఉండేవి, ఇప్పుడు అంతా ప్రైవేటీకరణ అయిపోయింది. వీళ్ళ ఏసీ క్లాస్ రూమ్లు, ఏసీ బస్సులు, అన్నింటికన్నా మించి వీళ్ళకి కష్టపడడం అనేది ఈ రోజులో 90% తెలియని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు. ఓకే, బిలో పావర్టీలో ఉన్నవాళ్ళు ఉన్నారు, పావర్టీలో ఉన్నవాళ్ళు ఉన్నారు, లోవర్ మిడిల్ వాళ్ళు ఉన్నారు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కష్టపడినంతగా, వాళ్ళు జీవితాన్ని చూసినంతగా ఈ అప్పర్ క్లాస్ నుంచి క్లాస్ పిల్లలకు చూసిన జీవితాలు చాలా తక్కువనే చెప్పుకోవాలి మనం. అండ్ మోర్ ఓవర్, నేను కష్టపడ్డాను, మా పిల్లల కష్టపడకూడదు,
నేను ఇంగ్లీష్ మీడియం చదువుకోలేకపోయాను, నా పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి, లాంగ్వేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు ఒక స్థాయిలో నేను చూడాలి అని పెద్ద పెద్ద స్కూళ్ళల్లో వీళ్ళు పేరెంట్స్ జాయిన్ చేసినప్పుడు, వీళ్ళ స్తోమతకు మించి ఫీజులు పే చేసినప్పుడు ఈ పిల్లలు అక్కడ ఏం నేర్చుకుంటున్నారే అని అంటే, మా అమ్మ మా నాన్న ఇక్కడ కష్టపడి స్కూల్లో ఇంత పెద్ద స్కూల్లో జాయిన్ చేశారు, నేను బాగా చదువుకోవాలి అనే పాయింట్ పక్కన పెట్టేసి అక్కడున్న ప్యాషన్లు, అక్కడున్న హై క్లాస్ అలవాట్లు, అక్కడున్న వాళ్ళ యాటిట్యూడ్స్ వీళ్ళు అడాప్ట్ చేసుకొని ఇక పీర్ ప్రెజర్ మొదలు. నాకు ఈ ఫోన్ లేదు, ఈ డ్రెస్ లేదు, ఈ చెప్పులు లేవు, నేను ఈ పబ్బులకి వెళ్ళలేకపోతున్నా, లేదంటే ఇక్కడికి నేను అవుట్ గోయింగ్ వెళ్ళలేకపోతున్నా, ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో అనే పాయింట్లోకి వెళ్ళిపోతున్నారు. అంటే ఇక్కడ యాజ్ ఏ పేరెంట్గా నా ప్రశ్న ఏంటంటే, అంటే అంత చదివించాలని అనుకోవడం పేరెంట్ తప్ప, లేకపోతే అంత పెద్ద స్కూల్లో వేయడం పేరెంట్ తప్ప? పేరెంట్ ఎలా ఉండాలి అసలు ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో? ఇది చాలా మంచి ప్రశ్న మేడం. మనం మన పిల్లల్ని, మీరే కాదు మేడం, ప్రతి పేరెంట్ మేం పడ్డ కష్టాలు మా పిల్లలు పడకూడదు, ఇదే కాన్సెప్ట్ తోటి వెళ్తున్నాం. మంచి స్కూల్స్ మనకన్నా బెటర్ లైఫ్ ఇవ్వాలనేది మనం చూస్తున్నాం. బట్ ఏంటంటే మనం పడ్డ కష్టం ఏదైతే ఉందో ఈ కష్టాన్ని వాళ్ళకి తెలియ చెప్తూ పెంచడం అనేది ఇంపార్టెంట్. ఈరోజు నీకు ఇది ఇస్తున్నా, బట్ ఆ రోజుల్లో నాకు ఇది కూడా లేదు, నీకు ఈ రూపాయి ఇస్తున్నానంటే ఈ రూపాయి వెనక నా కష్టం ఎంత ఉంది, ఖచ్చితంగా ఏంటంటే వీళ్ళకి ఆ కష్టాన్ని చెప్తూ మనం పెంచాల్సిన అవసరం ఉంది మేడం. మనం ఏంటంటే మనం పడ్డది పిల్లలకి ఎందుకు చెప్పడం అని మనం తెలియచేయట్లేదు. లేదండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా సంగతి నేను మాట్లాడతా. ఏ ఇంటర్వ్యూ అయినా సరే ఫస్ట్ నా నుంచే మొదలు పెడతాను నేను. ఇన్ జనరల్ గా టాపిక్ మనం తీసుకున్నా, నేను చూసిన ప్రపంచంలోంచే నా ప్రశ్న ఉంటుంది ఫస్ట్. మనం చెప్పిన అబ్బా రోజు ఇదే చెప్తావమ్మా, నువ్వు ఉన్నట్టు మేము ఎందుకు ఉంటాం? అప్పుడు నువ్వు పడ్డావని కష్టం, ఇప్పుడు మాకు ఆ పరిస్థితులు మాకు లేవు కదా. ఇప్పుడు మా పేరెంట్స్ ఏమంటున్నారు, నువ్వు వాళ్ళకి అంతా కంఫర్ట్ ఇచ్చేసావు, అందుకని వీళ్ళంతా ఇలాగే ఉన్నారు, తప్పు నీదే అని మా పేరెంట్స్ అంటారు. మనకి ఆ రోజుల్లో ఉన్నంత ఆలోచన, అంత అవేర్నెస్ మనం తల్లిదండ్రులను చూస్తూ పెరిగాం మేడం. ఇప్పుడు పిల్లలు పీర్ గ్రూప్స్ని చూస్తూ పెరుగుతున్నారు. ఈ సోషల్ ఫ్యాక్టర్స్ కానీ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి, మనకి అప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేసేవి కావు. అవును, ఇది ఒకటి మెయిన్ రీజన్. రెండోది, మనకు అప్పుడు ఏవి అందుబాటులో లేవు. అవును, ఒకటి కొనుక్కోవాలంటే దానికోసం చాలా కష్టపడి దానికోసం ఒకటి దాచుకొని తీసుకుంటే ఆ ఆనందం వేరుండేది, దాని వాల్యూ కూడా వేరుండేది. కరెక్ట్. సో ఇప్పుడు పిల్లలకి అరచేతిలో ఉంటున్నాయి అన్ని. అవును, ఆ ఉండడం వల్ల కూడా వాళ్ళు దాని వాల్యూ తెలుసుకోలేకపోతున్నారని నాకు అనిపిస్తుంది మేడం. ఈజీగా రావడం కరెక్ట్. కానీ ఈ కాంపిటీషన్ ప్రపంచంలో స్టూడెంట్స్, డాక్టర్లు కూడా సూసైడ్ చేసుకునేంత ప్రెషర్ ఎందుకు ఉంటుందంటారు? అంటే ఇది ఒక్కటే జీవితం కాదు కదా. జీవితం విలువ తెలియకపోవడం మేడం. ఇప్పుడు ఎన్ని కష్టాలు పడైనా జీవించాలి, ఆ కాన్సెప్ట్ తెలియక దీనికి ఇలా చేస్తే ముగింపు అయిపోతుంది కదా. బట్ అది టెంపరీ ప్రాబ్లం, నువ్వు ఇస్తుంది పర్మనెంట్ సొల్యూషన్. ఇప్పుడు మనం ఒక నది చూస్తాం మేడం, ఎన్ని కష్టాలు వచ్చినా నది ముందుకు వెళ్తుంది తప్ప వెనక్కి రాదు. మరి మనకు మరణం వచ్చే వరకు జీవించడమే జీవితం. కరెక్ట్. సో అది తెలియక, చిన్న స్ట్రెస్ తట్టుకునే కెపాసిటీ లేక ఇమ్మీడియట్గా ఈజీగా మనం చచ్చిపోతే అయిపోతుంది. ఆ జీవితం విలువ తెలియకపోవడం వల్ల వాళ్ళు అలా చేస్తున్నారు. ఇది సొల్యూషన్ కాదు అనేది వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంది. నిజానికి నేను ఎంతో మంది జీవితాలను ఇంటర్వ్యూ చేసిన తర్వాత యాజ్ ఏ పర్సన్, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ నాకు అనిపిస్తుంది ఏంటంటే, ప్రతి మనిషి జీవితం ఒక అద్భుతమైన స్టోరీ ఉంటుంది, చాలా కష్టం ఉంటుంది. ప్రతిదీ ఒకళ్ళు సినిమా స్టోరీ. నౌవేడేస్ ఎవ్రీబడి ఈజ్ ఫైటింగ్ ఎ టఫ్ బ్యాటిల్ మ్యామ్. అబ్సల్యూట్లీ. బీ కైండ్. అవును, ఎవ్రీబడి. అయితే నేనేమంటున్నా అంటే, అప్పుడు ఫైట్ చేసి నేను ఇది కావాలి అంటే నేను ఎంత పరిగెట్టాలి, దీనికోసం నేను ఎంత కష్టపడాలి అనుకునే ఆ మెంటాలిటీ రాను 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 ఎలా దిగజారిపోతే వస్తుందంటే, ఇది కాకపోతే ఏది లేదు, ఇది దొరకకపోతే నా జీవితమే అక్కర్లేదు అనే ఆప్షన్ అనేది చూడటం లేదు. ఎగ్జాక్ట్లీ. సో మీకు ఎస్పెషలీ ఎంతోమంది స్టూడెంట్స్ని మీరు కలుస్తూ ఉన్నారు, మీకేమనిపించింది ప్రజెంట్ జనరేషన్ గురించి? అంటే ఏం చెప్తారు యంగర్ జనరేషన్ గురించి? యంగర్ జనరేషన్ అంటే కష్టపడే తత్వం ఒకటి లేదు మేడం. నేను స్టార్టింగ్లో కూడా అదే చెప్పాను, పేషెన్స్ లేదు, రిజల్ట్ కోసం వెయిట్ చేయగల పేషెన్స్ లేదు. రెండోది, ఇది కాకపోతే ఆప్షన్ వైపు చూడడం అనేది మర్చిపోతున్నారు. ఖచ్చితంగా ఒక ఆప్షన్ అనేది ఉంటుంది. బికాజ్ ఏంటంటే వీటన్నిటికీ రీజన్ ఎక్స్పెక్టేషన్స్. అవును. ఆ ఎక్స్పెక్టేషన్కి మనం రీచ్ కాలేదనుకోండి, ఇమ్మీడియట్గా సూసైడ్ అనేది వాళ్ళ కళ్ళ ముందు కనిపిస్తుంది. అవును. అలా కాకుండా మీకు ఒక పేరెంట్స్తో షేర్ చేసుకోవడం, లేదంటే సైకాలజిస్టుల దగ్గరికి రావడం, బట్ ఇలా ఉంది, నా ఎక్స్పెక్టేషన్ ఇది, నేను రీచ్ కాలేకపోయాను, బట్ వాట్ ఈస్ నెక్స్ట్? లైఫ్ను ముగించుకోవడం అనేది దేనికి కూడా పరిష్కారం కాదు మేడం. అవును, అవును. సో ఆప్షన్ ఏంటి? నువ్వు ఒక ఆప్షన్కి వెళ్ళిపోయి దానిలో నువ్వు కొనసాగుతూ కూడా నీ ఎక్స్పెక్టేషన్ నువ్వు రీచ్ కావచ్చు.
యా మనం ఈ నవేడేస్లో చాలా మందిని చూస్తున్నాం, చదువుతున్న చదువుకి చేస్తున్న జాబ్స్కి సంబంధం లేదు. అబ్సల్యూట్లీ అండి. మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నామో తెలియదు, కానీ మన హాబీస్ కానీ మన ఇష్టాలు కానీ మనం ఇది చేసుకుంటూ ఈ ప్లాట్ఫామ్ మీద మనం ఒక సెక్యూర్డ్గా ఉంటూ డెఫినెట్గా మనం ఇది చేసుకోవచ్చు. ట్రూ. అన్నింటికన్నా మించి దాన్ని ఏమంటారు అంటే ఇప్పుడున్న ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఏదైతే ఉందో మ్యామ్, ఆ సిస్టంలో ఎందుకో సమ్హౌ వి మిస్డ్ సో మెనీ థింగ్స్ అనిపిస్తూ ఉంటుందండి. అది ఎందుకు గవర్నమెంట్ అసలు ఇంతవరకు గుర్తించట్లేదు? ముఖ్యంగా స్ట్రెస్ మేడం. స్ట్రెస్ అనేది ఈ రోజుల్లో స్టూడెంట్స్ మీద చాలా ఉంది. ఇప్పుడు మనము చదువుకున్నాం, మనము డిగ్రీలు పీజీలు చేసాం. అవును. మార్నింగ్ 8కి వాళ్ళు కొన్ని స్కూల్స్ 7:50కే 7:30కి ఉన్నాయి. ఎస్ 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 7కి 7:30కి స్కూల్కి వెళ్ళాలంటే వాడు ఎప్పుడు లేవాలండి? 7కి వెళ్తే నైట్ 10:30కి కూడా మన కంటికి కనిపించిన పరిస్థితి పిల్లలు. అవును అవును. ఇలా చెప్తేనే చదువు వస్తుందా మేడం? ఇప్పుడు వాళ్ళ బుక్స్ చూడండి, వాళ్ళ బ్యాగులు మనం పట్టుకోలేము. అమ్మో చాలా బరువు ఉన్నాయి. మనం అప్పట్లో ఒక 4 బుక్స్ తీసుకొని వెళ్ళిపోతుండేవాళ్ళం హ్యాపీగా. అవును అవును. ఇంత హోంవర్క్స్ అని, వర్క్ బుక్స్ అని, అది శాంపుల్ పేపర్స్ అని, అసలు అంటే వాళ్ళు ఎందుకు చదువుతున్నారో, వాళ్ళకి ఆ స్ట్రెస్ని ఎలా తీసుకోవాలో కూడా ఆ పిల్లలకి అర్థం కాని పరిస్థితి. అవును. అదే ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, మేము ఎంతమంది స్టూడెంట్స్ అని చూస్తాము, మీరే బాధ్యత తీసుకోవాలని తల్లిదండ్రులను బ్లేమ్ చేస్తారు. యాజ్ అ పేరెంట్గా మనమేమో వాళ్ళని బ్లేమ్ చేస్తాం. మార్నింగ్ టు ఈవినింగ్ మీ దగ్గరే ఉంటున్నాడు కదండి. అవును. మరి నాకు అదే అర్థం కాదండి. ఇప్పుడు తల్లిదండ్రులను చూసి నేర్చేసుకుంటారు అని అంటున్నారు. ఇంట్లో మీరు నమ్మరు, ఇంట్లో వాళ్ళకి కనీసం కాఫీ టీలు కూడా అలవాటు లేని పేరెంట్స్ పిల్లల్ని నేను చూశాను. వాళ్ళు బయట హొక్కాలు, గుట్కాలు తాగడం, సిగరెట్, ఎవ్రీథింగ్ అలవాట్లు ఉంటాయి. అంటే ఇంటి నుంచి ఏం నేర్చుకుంటున్నారు వాళ్ళు? ఇంటి నుంచి పేరెంట్స్ నుంచి నేర్చుకోవట్లేదు. దిస్ ఇస్ ఈ రోజులకి అది నేర్చుకోవడానికి సిద్ధంగా లేరు. ఇంట్లో ఉండి పిల్లలు పేరెంట్స్ ని చూసి నేర్చుకునే జనరేషన్ లో లేరు. అబ్సల్యూట్లీ. నేను అదే అంటాను. ఇప్పుడు ఎవరన్నా పేరెంట్స్ ని చూసి పిల్లలు అంటే ఇప్పుడు అలా లేరు నాయన, ఆ మాట మాట్లాడొద్దు. ఇక్కడ 80s 90s పిల్లల పుట్టిన వాళ్ళ కిడ్స్ అంటే ఇప్పుడు మా జనరేషన్, ఇప్పుడు 30 40s ఎవరైతే ఉన్నారో పేరెంట్స్కి అంత నాలెడ్జ్ లేదు ఇప్పుడున్న దాని గురించి. నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇటు పిల్లలు మాకన్నా ఎక్కువ నాలెడ్జ్ తోటి, మాకన్నా ఎక్కువ టెక్నాలజీ తోటి చెడిపోవడానికి పరిగెడుతున్నారు. వీళ్ళిద్దరి మధ్యలో నలిగిపోతున్న జనరేషన్ ఏమైనా ఉందంటే మాదే. చాలా ఇబ్బంది పడుతున్నాను నిజంగా నేనైతే. ఇటు వీళ్ళకి చెప్పలేం, వాళ్ళకి ఎవ్వరూ మాట వినరు. ఇటు అటు కూడా తబలా వాయించినట్టు అయిపోతుంది. ఎస్ మ్యామ్, ఎగ్జాక్ట్. అంటే ఇక్కడ పేరెంట్స్కి ఏమవుతుందంటే మేడం, అంటే కొంతమంది పేరెంట్స్కి అయితే కనీసం పిల్లల్ని కూర్చోబెట్టుకుని షేర్ చేసుకునే టైం కూడా ఉండట్లేదు. అవును. బిజీ లైఫ్ అయిపోతుంది, ఇద్దరు సంపాదించకపోతే జరగని పరిస్థితి. అవును. సో ఈ బిజీ లైఫ్లో వాళ్ళు ఉన్న టైంని వాళ్ళ ప్రైవసీగా కొంచెం ఏదో రిలాక్స్ అవుదాం అన్నట్టు ఉండే పేరెంట్స్ కూడా చాలా మంది ఉన్నారు. అవును. రెండోది, ఇప్పుడు నేను గమనించింది మేడం, ప్రైవసీ ఎక్కువ దొరుకుతుంది పిల్లలకి. దొరుకుతుంది. వాళ్ళ బెడ్రూమ్లు వాళ్ళవే, ఆ బెడ్రూమ్లో వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. సెల్ ఫోన్ చేతిలో ఉంటుంది, తెలియదు. ప్రపంచం అంతా అందులోనే ఉంది. తెలియాల్సిన దానికన్నా ఎక్కువ తెలుసుకుంటున్నారు. ఆ వయసులో తెలియాల్సిన 14 ఏళ్ల వయసులో వాడికి 30,000 జ్ఞానం ఉంటుంది. కరెక్ట్. ఇప్పుడు మనం సోషల్ మీడియాని ఎలా వాడుకుంటే మనకు అలా యూజ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. కానీ వాళ్ళు ఎంతసేపు డిస్ట్రక్టివ్ వేలో వెళ్ళడానికి వాడుకుంటున్నారు తప్ప కన్స్ట్రక్టివ్గా పెరగడానికి వాళ్ళు యూజ్ చేసుకోవట్లేదు. మరి ఎంతసేపు మనం ఏం చెక్ చేస్తామండి? చెక్ చేస్తుంటే నా మీద అనుమానమా అని రివర్స్ అయ్యి రియాక్ట్ అయ్యే పిల్లలు ఉన్నారు. మరి వాళ్ళకి తెలియకుండా చెక్ చేయాలి ఇదంతా అంటే టెక్నాలజీ తెలియని తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. అలాని మనం వాళ్ళకి తగ్గట్టుగా అడాప్ట్ చేసుకుంటే టెక్నాలజీని, దానికి మించి వాళ్ళు అమ్మో ఇది మా అమ్మ చూసేసింది కాబట్టి నేను నెక్స్ట్ టెక్నాలజీ నేర్చుకుంటాను. వాట్సాప్ వాళ్ళు పిన్లు పెట్టుకుంటున్నారండి. ముందు డిలీట్ ఆప్షన్ నేర్చుకున్నాయి, హిస్టరీ డిలీట్ చేయడం. ఎగ్జాక్ట్లీ. తర్వాత పిన్ ఎలా, పాస్వర్డ్ ఎలా, ఫింగర్ ప్రింట్, ఇవి నేర్చుకున్నాకే ఫోన్ ఆపరేట్ చేయడం నేర్చుకుంటున్నారండి పిల్లలు. ట్రూ. సెక్యూరిటీగా. మరి తల్లిదండ్రులకు అంతంత ఎక్కడున్నాయండి? అందరికీ లేవు అంత జ్ఞానం టెక్నాలజీ మీద. అవును అవును. అసలు దానికోసం ఎంత టైం స్పెండ్ చేయాలి ఇప్పుడు చేయాలి. అది తెలుసుకుని పిల్లలు ఎటుపోతున్నారో ఇంకా దాటిపోతున్నారు కదా. ఎగ్జాక్ట్లీ. అది జరుగుతుంది ఇప్పుడు ప్రెసెంట్. అవును. రెండోది, ఎంతసేపు ఉన్న పిల్లలండి, నేను గమనించింది ఏంటంటే ఫ్రెండ్స్ మాటలకి ఇచ్చినంత వాల్యూ పేరెంట్స్ మాటలకి ఇవ్వట్లేదండి. ఐ యాక్సెప్ట్ ఇట్. ఇవ్వట్లేదు. నువ్వు చెప్తావులే, ఏదో చెప్తావులే, మీ జనరేషన్ లాగా కాదు మాది. ఇంకో దరిద్రం ఏంటంటే, టు బి ఫ్రాంక్, తెలుగులో చెప్తుంటే కొన్ని పదాలకు వాళ్ళకి అర్థమే తెలీదు. పోనీ అలా అని ఇంగ్లీష్లో పెద్ద తోపులా అంటే అది తెలీదు. బట్లర్ ఇంగ్లీష్. ఒకవేళ వాళ్ళు లాంగ్వేజ్ వచ్చేసి అనుకుంటారు, ఏమంటారు, ఇంగ్లీష్ సినిమాలు చూసేస్తారు, ఇంగ్లీష్ పాటలు పాడేస్తారు. నీ మాతృభాషలో దీనికి అర్థం ఏంట్రా అంటే ఒక్కడు చెప్పడు. ఇక లాంగ్వేజ్ ఏమొచ్చినట్టు? ముందు మన భావ ప్రకటనకి అక్కడ గ్యాప్ వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. మేజర్ గ్యాప్. సో నేను ఏదైనా చెప్తున్నప్పుడు దాని ఎగ్జాక్ట్ అర్థం తీసుకోకుండా
నేను ఏ వేలో అయితే చెప్తున్నానో ఆ వేలో వాళ్ళకి అర్థం కావట్లా. వాళ్ళు తీసుకునే వేలోనే అర్థం చేసుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళు ఏంటి, ఇప్పుడు నేను చాలా సింపుల్గా వాళ్ళు పొద్దున్న ఎందుకు లేట్ అయిందో చెప్తాను. ఒక చిన్న విషయంలో పిల్లలు ఒక అబద్ధం చెప్పారు, టోటల్గా నా దగ్గర దాచేశారు. ఎక్కడో తిన్నారు కానీ నాకు ఇంకెక్కడో తిన్నట్టు చెప్పారు. ఓకే. నేను ఫోన్లో అడిగా, ఎక్కడ తిన్నారు మీరు? మేము సౌండ్స్ చోట తిన్నాం. ఏం తిన్నారు? ఇది తిన్నాం, ఇది తిన్నాం. బిల్ ఎంత అయింది? ఇంత అయింది. బిల్లు చూపించండి నాకు. బిల్లు చూపిస్తే బిల్లులో వీళ్ళు తిన్న ఐటమ్స్ లేవు, వీళ్ళు చెప్పిన అమౌంట్ లేదు. దెన్ ఐ వెంట్ టు సేమ్ ప్లేస్. వీళ్ళు వచ్చారా ఇక్కడికి, ఏం తిన్నారు? మా పిల్లలు ఏమంటారు, నువ్వు ఎందుకు వెళ్ళావు అసలు? మేము చెప్పింది నీకు అబద్ధం అని తెలుసు కదా, ఓకే, నువ్వు ఎందుకు వెళ్ళావు అంటే నువ్వు చేసింది కరెక్ట్ అని నువ్వు మా ముందు ప్రూవ్ చేసుకోవాలి, అందుకని నువ్వు వెళ్ళావు అని అన్నారు వాళ్ళు. వాళ్ళు అక్కడ తినలేదు. ఎక్కడ తిన్నారు అనేది నేను చాలా సింపుల్గా వెళ్ళి, వీళ్ళు వచ్చారమ్మా, ఏం తిన్నారు? మేడం వెరీ సారీ, మేము మిమ్మల్ని గుర్తుపట్టాం, మీ పిల్లలు ఇక్కడ తినలేదు. మీ పిల్లలు ఒక బిల్ ఇమ్మని అడిగితే ఏదో ఒక బిల్ తీసుకొచ్చి ఇచ్చాను. మ్యానిపులేషన్. ఎగ్జాక్ట్లీ, దే ఆర్ డూయింగ్ సో మెనీ మ్యానిపులేషన్స్ ఇన్ అవర్ రియల్ లైఫ్. ఎవరిని మోసం చేస్తున్నారండి? ఇంట్లోనే ఇన్ని అబద్ధాలు చెప్పి ఇంత మ్యానిపులేట్ చేస్తూ ఉంటే వాళ్ళు ఎలా బాగుపడతారు? ఇంకా ఆ ట్రాన్స్పరెన్సీ అనేది మెయింటైన్ చేయాలి మేడం. తల్లిదండ్రుల దగ్గర ఒక నమ్మకం అనేది ఇవ్వగలగాలి. ఇప్పుడు పిల్లల్లో అది లోపిస్తుంది చాలా వరకు, నేను అబ్జర్వ్ చేసింది కూడా. ఇప్పుడు ఏంటంటే నువ్వు ఇది చెప్తే తిట్టేస్తావు. వాళ్ళు ఏంటంటే మోసం చేయాలని కాదు, అబద్ధం చెప్పాలని కాదు, మళ్ళీ నువ్వు బాధపడతావు, నిన్ను ఇబ్బంది పెట్టడం ఎందుకు అని కూడా వాళ్ళు సమర్థించుకుంటున్నారు, డిఫెన్స్ చేసుకుంటున్నారు వాళ్ళని వాళ్ళు. అసలు ఒక అబద్ధానికి 100 అబద్ధాలు దాన్ని కవర్ చేసుకోవడానికి 10 రకాల చైన్ లింక్ సిస్టమ్ మేడం, డెఫినెట్ గా. నేను ఒకటే చెప్పాను, నువ్వు ఇంట్లోనే ఇంత అబద్ధాలు, చిన్న వాటికి ఇంత అబద్ధం చెప్తే పెద్దదాన్ని నేను నమ్మలేను. నీకు అది ప్రాణం పోయే పరిస్థితి ఏం కాదు కదా. ఎగ్జాక్ట్లీ, మహాభారతంలో అదే కదా మేడం, శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు, ప్రాణం పోయే పరిస్థితి ప్రాణాలందు బొంకవచ్చు. ఎస్, నీకు అవేమి కానప్పుడు నువ్వు ఒక అబద్ధాన్ని అంత ఈజీగా ఎలా తీసేసుకుంటావు? ఎగ్జాక్ట్లీ. అసలు అలవైకుంఠపురం మూవీలో మేడం, అది హీరో ఎవరైనా కానివ్వండి తీసేయండి, అవునవును, నిజం చెప్పేటప్పుడు మాత్రమే భయం ఉంటుంది ఆ క్షణం. ఎగ్జాక్ట్లీ. చెప్పిన తర్వాత నుంచి చాలా రిలాక్స్ అయిపోతాం. మనిషికి చాలా అవసరం అండి అది. తప్పు చేసినా కూడా మార్నింగ్, ఈరోజు మా పాపకి నాకు కూడా ఈరోజు అదే టాపిక్ వచ్చింది. తప్పు చేసినా కూడా మనం చెప్తే మేడం అసలు ఎంత హాయిగా ఉంటుందో. పొరపాటు జరిగింది, నా వల్లే జరిగింది, అది ఎంత కాన్ఫిడెన్స్ పెంచుతుంది మేడం. అది ఇన్ ఫ్యూచర్లో కావాల్సినప్పుడు ఆ తప్పు నేను చేశా, బట్ కావాలని ఇంటెన్షనల్ ఐఎమ్ నాట్ డూయింగ్ లైక్ దట్. ఇంకొకటి కూడా నేను ఫేస్ చేస్తున్నాను. ఇప్పుడు మా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లల్లో, ఇప్పుడు సపోజ్ అమ్మాయి అబ్బాయి లేదా 2 పిల్లలు ఉన్నారనుకోండి, అబ్బాయి ఏదైనా తప్పు చేశాడని చెప్పి, ఎరా ఏంటి నువ్వు ఇలా చేసావు, ఎందుకు ఇలా చేసావు అని కొంచెం గట్టిగా మాట్లాడితే, ఇప్పుడు అక్క చేసింది నువ్వు అది మాట్లాడలేదు, అది నీకు తెలియదు, అది తెలియని కూడా తెలియదు అని వీడేం చేస్తాడు, వాడు సిబ్లింగ్ చేసిన మిస్టేక్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇలా చేస్తు ఏమే నువ్వేంటి ఇలా చేసావు అని చెప్తున్నాడు వాడు అని దీని అడిగాను అనుకోండి, అసలు వాడేం చేస్తున్నాడో నీకు తెలుసా అని వాడి గురించి ఇది చెప్తుంది. అంటే వాళ్ళని వాళ్ళు డిఫెన్స్ చేసుకోవడానికి మళ్ళీ అవతల ఇంకో బ్లేమింగ్. ఎగ్జాక్ట్లీ, వీళ్ళని సేఫ్ గార్డ్ చేసుకోవడానికి వాళ్ళని బయట పెట్టేస్తున్నారు, వీళ్ళు సేఫ్ చేయడం వీళ్ళ గురించి చెప్తున్నారు. ఇక్కడ టోటల్ గా మొత్తం అంతా పెంట అంతా బయటకు వస్తుంది. బట్ అల్టిమేట్లీ సఫర్ అయ్యేది ఇక్కడ పేరెంట్స్ అండి. అమ్మ బాబు ఏం జరుగుతుంది అప్పుడు 2 రకాలు మనకు తెలుస్తున్నాయి ఒకదాని కోసం వెళ్తే. ఎగ్జాక్ట్లీ, ఈ 2 దాటేసిన తర్వాత మమ్మల్ని కాన్సర్ట్కి వెళ్ళొద్దంటున్నావు, నువ్వు మన సినిమాకి వెళ్ళలేదా? తల్లిదండ్రుల్ని, పిల్లలు తల్లిదండ్రులతో బిహేవ్ చేసే బిహేవియరు నేను చూసినప్పుడు ఎంత బాధపడుతున్నానో అంత బాధపడుతున్నాను అండి. ఎందుకంటే ఈ రోజుకి నా పేరెంట్స్ ముందు ఏం మాట్లాడుతున్నావు అమ్మా అన్నది నేను ఇంతవరకు నేను చూడలేదు ఎప్పుడు. అలాంటిది అమ్మ సొల్లు మాట్లాడుకో అనేది నేను విన్నా. ఆ వర్డ్కున్న వెయిటేజ్ తెలియట్లేదు పిల్లలు. దిస్ ఇస్ సో సాడ్ టు సే దిస్. వాల్యూస్ లేకుండా ఈ జనరేషన్ పెరుగుతోందన్న విషయం చాలా బాధిస్తుంది నన్ను. నేను ఒకటే చెప్తున్నానండి, అంటే ఎలా తీసుకుంటారో ఐ డోంట్ నో అండి. అంటే సైకాలజిస్ట్ ముందు పెట్టి బాధ అంతా వ్యక్తపరుస్తున్నాను, ఎందుకంటే సొసైటీకి ఒక మంచి ప్రోగ్రామ్ ఇవ్వాలనే ఉద్దేశమే తప్ప నాకు ఇంకొక వేరే ఉద్దేశం లేదు. ఇక్కడ ఐదర్ పెద్దవాళ్ళు ఒక జాయింట్ ఫ్యామిలీ అన్నా మనం ఓపిక్గా అలవాటు చేసుకోవాలి. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. వాల్యూస్ ఎథిక్స్ తో కూడినటువంటి జనరేషన్ తయారవుతుంది దాంట్లో. అబ్సల్యూట్లీ. ఇప్పుడు అది కూడా ప్రాబ్లమేనండి. ఇంట్లో పెద్దవాళ్ళు వచ్చారంటే ఆవిడికి చెప్పి చేయాలా, ఆవిడ మంచిని అడిగితే నేను ఇచ్చేయాలా, ఆవిడ పిలిస్తే నేను వెళ్ళిపోవాలా. పక్క రూమ్లో ఉండి ఫోన్ చేసే పిల్లల్ని చూసాను. అమ్మమ్మ చెప్పు ఏంటి పిలుస్తున్నావు ఏంటి, నేను రాలేను ఇప్పుడు ఏంటి చెప్పు. మా మదర్ నాకు ఎన్నిసార్లు చెప్పారు. ముక్కు మొహం తెలియని వాళ్ళతోటి తెల్లారు లెగిస్తే గుడ్ మార్నింగ్లు, సారీలు, ఐ లవ్ యూలు, అసలు వాళ్ళ ఆడవాళ్ళ మగవాళ్ళ కూడా తెలీదు. అవును, 90% ఫేకే ఉంటున్నాయి. అవును, నువ్వు అంత ప్రయారిటీ ఇచ్చేది అమ్మకి నాన్నకి, అసలు గుడ్ మార్నింగ్ చెప్పే పిల్లలు ఎంతమంది ఉన్నారు. అవును, పడుకునేటప్పుడు గుడ్ నైట్ చెప్పడం,
అసలు మన కోసం అమ్మ ఇంత కష్టపడుతుంది ఇంట బయట. అసలు అది లేదండి. ఒకసారి వెళ్ళి ఐ లవ్ యూ లవ్ అంటే మేడం ఎంతసేపు ఆపోజిట్ జెండర్ వల్ల వచ్చే అట్రాక్షన్ అనుకుంటున్నారు. అవును. ఇప్పుడు ఒక చిన్న విషయం ఈ సందర్భంగా నాకు గుర్తొస్తుంది మేడం. నా విషయంలో నేను ఎప్పుడు కూడా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనేది అవన్నీ నాకు తెలియదు మేడం. నాకు 10th క్లాస్లోనే ఇంటర్ ఫస్ట్ ఇయర్లో మ్యారేజ్ అయింది. 10th క్లాస్ సర్టిఫికేట్తో బయటకు వచ్చాను. ఓకే, సూపర్. ఆ తర్వాత నేను ఇక్కడ దాకా వచ్చాను మా అమ్మగారి ఆఖరి కోరిక మేరకు. సో ఈ లవ్ అనేది మనం ఆలోచించే టైంలో నా మ్యారేజ్ అయిపోయింది. కానీ మేడం లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనే ఒక్క పదానికి అర్థం నాకు ఎప్పుడు తెలిసిందంటే నా కూతురు నాకు పుట్టినప్పుడు ఆ పాపను తీసుకొచ్చి నా పక్కన ఉన్న ఉయ్యాల్లో పడుకోబెట్టినప్పుడు మనం మత్తు సడేషన్ ఇస్తారు కదా మేడం, అది వదిలిన తర్వాత ఒకసారి అలా పక్కకి చూసినప్పుడు ఆ పాప నా కళ్ళల్లోకి చూడడం, నేను ఆ పాపను చూసుకున్నప్పుడు నాలో నుంచి ఒక ప్రతిరూపం తయారైంది అని నా కూతుర్ని చూసిన ఫస్ట్ టైం మేడం రియల్లీ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే అదే మేడం. అదే అబ్సల్యూట్లీ. ఆ ఫీలింగ్ కానీ అది మనం లైఫ్లో మర్చిపోలేము. ట్రూ అండి, అబ్సల్యూట్లీ. అలాగే ఆ పాప కూడా ఏంటంటే మా మదర్ చనిపోయిన టైంలో యాజ్ అ సైకాలజిస్ట్గా నేను కూడా డిప్రెషన్కి వెళ్ళాను మేడం. మాకు భావోద్వేగాలు ఉండవా అంటే మాకు ఉంటాయి. కరెక్ట్. ఎంత ఎమోషన్గా మేము ఇదవ్వాలంటే మాకు ఉంటాయి. అది 9 సంవత్సరాలు మా మదర్కి ఒక ఈగో ప్రాబ్లం వల్ల మా వాళ్ళ మధ్య వచ్చిన దానివల్ల దూరం అయినప్పుడు మా మదర్ నేను తీసుకొచ్చుకున్న 39th డే మా మదర్ చనిపోతే అన్బేరబుల్ మేడం నిజంగా. అది అసలు చెప్పలేదు. మీ డాక్టర్ కూడా ఫీల్ అవుతుంది. ఆ టైంలో మేడం నేను నావెల్స్లో చదివేదాన్ని. ఏంటంటే కాళ్ళ కింద భూమి కదిలిపోవడం, గుండెల్లో పిడుగులు పడడం, ఇవి నేను బుక్స్లో చదివేదాన్ని. మా మదర్ని అలా నేను బెడ్ మీద చూస్తున్న క్షణంలో ఆమె ఆఖరి ప్రాణం వదిలేసింది అని నాకు అర్థమైన మరుక్షణం ఆ రెండు నేను ఎక్స్పీరియన్స్ చేశాను మేడం. ఆ టైంలో నేను డిప్రెస్ అయితే నా కూతురు నాకు మళ్ళీ అమ్మ అయ్యింది మేడం. అంటే మన ఒక రిలేషన్షిప్ అనేది పేరెంట్కి బిడ్డల మధ్యన మనకి వాళ్ళు అమ్మా నాన్న కూడా కాగలగాలి. మీరు నాకు మెసేజ్ పెట్టినప్పుడు నాకు ఎలా అర్థమైందంటే ఆ రోజున మీరు మాట్లాడుతుంది నాతో మీ అమ్మాయి మాట్లాడుతోంది, మా మదర్ ఎంట్రీ గురించి మాట్లాడుతుంది అనుకున్నాను నేను. అంటే ఐ వాజ్ మైండ్ వాజ్ సమ్వేర్ ఎల్స్. సో నాకు అలా కన్వే అయింది. తర్వాత మళ్ళీ ఓహో నాతో మాట్లాడేది కూతురు కదా, తల్లే మాట్లాడుతున్నా. అవును, మీరు మెసేజ్ పెడితే నాకు షాక్. అమ్మ మాట్లాడగలుగుతారా లేదా అనేది అన్న క్వశ్చన్ అన్నప్పుడు అవును అది ఎలాగ అసలు వెంటనే నాకు మళ్ళీ మొత్తం రీకాల్ అయిపోయింది. అది కొన్ని ఉంటాయి మేడం. బట్ ఏంటంటే నిజం మనం బాధపడి ఏం చేయలేం. అవును. కానీ వాళ్ళ కోరిన ఆశయాల్లో మనం వాళ్ళని డెఫినెట్గా మనం బతికించుకోవచ్చు మేడం. మేనత్త వాళ్ళు నల్లకుంటలో ఉంటారు. రీసెంట్గా మా మామయ్య గారికి మా అత్తగారికి ఏదో ఒంట్లో బాగుండకపోతే ఏదో చూడడానికి వెళ్ళిన రోజున వాళ్ళ ఇంట్లో పని అమ్మాయి 20-30 ఏళ్ళ నుంచి చేస్తాను. ఆ అమ్మాయికి పెళ్ళైన కొత్తలో వచ్చింది. ఇప్పుడు వాళ్ళ అమ్మాయి పెళ్ళి అయిపోయింది అనమాట. అంత చిన్నప్పటి నుంచి చేస్తాను మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో. ఆ అమ్మాయి ఏడుస్తూ ఉంది. వెళ్ళేప్పటికి ఏమైందమ్మా అంటే, అమ్మ మా అమ్మాయికి 17 ఏళ్ళు ఎవరినో ప్రేమించానని చెప్పి వెళ్ళి పెళ్లి చేసేసుకుంది, వాడేమో కొడుతున్నాడని చెప్పి అదెంతో బాధపడింది. మేము తీసుకొచ్చిన తర్వాత అంతా సెటిల్ చేద్దాము, ఇంక వద్దు, అబ్బాయి సరిగా మంచి మనిషి కాదు అని తెలిసాక సెటిల్ చేద్దామని అంటే వాడు ఏం చెప్పాడేమో మళ్ళీ వెళ్ళిపోయింది. ఈ అమ్మాయి చదువుకోలేదు, వాడేమో కూలి పనికి ఎడుతున్నాడు, వాడు చెప్పింది అబద్ధం. ఇప్పుడు వాడు బతుకు ఒక చిన్న గుడిసెలో. అన్నింటికన్నా మించి అసలు ఆ వయసులో పెళ్ళేంటి? ఇప్పుడు మా అప్పుడు ఇంటర్మీడియట్ స్థాయిలో, మీ అప్పుడు ఇంటర్మీడియట్ స్థాయిలో అయిపోయింది అని అంటే చదువుకుంటూ ఉండగా ఓకే మంచి సంబంధం వస్తే చేసేయడం వేరే. చదువు సంధ్య ఏం లేకుండా, తిండి తిప్పులు లేకుండా ఒక బిలో పవర్టీలో ఉన్న మనుషులు అలా వెళ్ళిపోతే ఇక్కడ తల్లి ఏమో లబోదిబోమని గోల. ఎంత చెప్పినా రావట్లేదండి ఆ అమ్మాయి అంటే. రీసెంట్గా అమ్మాయి కన్సీవ్ అయింది. ఆడపిల్ల పుట్టిందని వాడు వెళ్ళిపోయాడు. వాడికి ఆడపిల్ల మగపిల్లాడు పుట్టే క్రోమోజోమ్స్ వెళ్ళలా ఉంటాయని చెప్పనే విషయం కూడా వాడికి తెలియదు అనమాట. వాళ్ళకి తెలియదు కదా మేడం, ఎడ్యుకేటెడ్ పీపుల్కి ఎలా తెలుస్తుంది? అంటే ఇక్కడ ఏంటి, ఆడపిల్ల ఒక చిన్న మాట ఇక్కడ ఏం జరుగుతుందంటేనండి, ఇదొక ఎంట్రీలో మీరు తీసుకోవద్దు, ఇట్స్ జస్ట్ డిస్కషన్లో మాత్రమే తీసుకోండి. ఎందుకంటే సొసైటీకి ఒక మంచి చేయాలనే ఉద్దేశంతో మేడం అంత దూరం నుంచి పిలిపించిన కాదు. ఒకటి, మా అమ్మ మా నాన్న చూపించేది లేదా నా సిబ్లింగ్స్ చూపించేది ప్రేమ కాదు. వాళ్ళు తిడుతున్నారు, ప్రతిదీ వద్దంటున్నారు, నో కాదు లేదు వద్దే అని చెప్తున్నారు, ఇది ప్రేమ కాదు. ఎవరో బయట నుంచి వచ్చి నువ్వు అందంగా లేకపోయినా నువ్వు అందంగా ఉన్నావని, ఐ లవ్ యూ చెప్పాని ఒక ఏదైనా బయటకు వెళ్ళి ఒక పిజ్జానో బర్గరో కూల్ డ్రింకో తాగితే అది ప్రేమ అనుకుంటున్నారు వీళ్ళు. అక్కడ పడిపోయి అదే నిజం అనుకుంటున్నారు. లైఫ్ని అల్టిమేట్గా
అనకూడదు కానీ డ్యామేజ్ అయిపోతుంది. శుభ్రంగా నాశనం చేసేసుకుంటున్నారు. నిజమైన ప్రేమ అంటే బాధ్యత ఎరిగినదే తప్ప సినిమాల్లో చూపించేట్టు ఉంటుందా చెప్పండి? అసలు అది సినిమానే కదా మేడం, మనం 2 hours ఉండేసి వచ్చేస్తున్నాము, మనం అది ఆ ఫీలింగ్ ఆన్ దట్ టైం మాత్రమే ఉంటుంది. నిజంగా చెప్పాలంటే ఒక వ్యక్తి ఎలా 100 మందితో ఫైట్ చేయడం అసాధ్యమో ప్రేమ కూడా అంతే. మనము ఒక ప్రేమ ఎప్పుడు ఎంత ప్రేమించే వాళ్ళ మధ్య కూడా పర్మనెంట్ కాదు మేడం. అది మనం పొడిగించుకుంటూ వెళ్ళాలి. మనం అది ఈ సిచ్యువేషన్ బట్టి మనం కొంత దూరం ఒక కార్ లైట్ ఎలాగైతే మనకు కొంత దూరం చూపిస్తుంది, అక్కడికి వెళ్ళాక ఇంకొంత దూరం చూపిస్తుంది. అవును, మన డెస్టినీ చూపించదు కదా. ఎగ్జాక్ట్లీ. సో అలా మనం ఆ బాండింగ్ని, ఈ మధ్యలో పిల్లలు, వాళ్ళకి సంబంధించిన బాధ్యతలు, ఇది మనం పెంచుకుంటూ వెళ్ళాలి. ప్రేమ అనేది వెనకటి వాళ్ళు మరి చచ్చిపోయే వరకు ఒక్క హస్బెండ్ ఒక్క ఇదే. ఇప్పుడు చూడండి డివోర్స్ కేసెస్ ఎన్ని చూస్తున్నాం. సో అలాగా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్లో ముఖ్యంగా నీకు 17-16 ఏళ్ళప్పుడు అసలు ప్రేమ అంటే ఏంటనేది ఎవరికి తెలుస్తుందండి? అవును, అసలు ప్రేమ అంటే త్యాగం, రెండోది ఒక నమ్మకం. అవును, ఇవి రెండు ఉంటాయా 17 సంవత్సరాల వయసు పిల్లలకి? అది లస్ట్, దట్ ఈస్ నాట్ లవ్. ఆపోజిట్ జెండర్ అట్రాక్షన్. ఆ టచ్ కావచ్చు, ఆ పిలిచే పిలుపు. ఇప్పుడు మీరు ఒక డ్రెస్ చేసుకున్నారు మేడం, మీరు అందంగా ఉన్నారు అని నా కూతురు బాగుందని మనసులో అనుకుంటాడు మీ తండ్రి, అంతేగాని మిమ్మల్ని వర్ణిస్తారా మీ తండ్రి? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నా పేరెంట్స్ ఎప్పుడు నన్ను హక్ చేసుకుని ముద్దులు పెట్టుకుని నేను చూడలేదండి. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారో తెలుసా, నువ్వు ఎప్పుడు చూసినా మాకు లైఫ్ లెసన్స్ చెప్తూ ఉంటావు, అసలు నువ్వు మమ్మల్ని ప్రేమగా చుట్టలేదు. ఏమిటి ప్రేమగా చుట్టలేదు? ప్రేమ అంటే నీకేం చేసేయాలి? ప్రేమ అంటే బాధ్యత. ఎగ్జాక్ట్లీ. మీరు ఎన్ని సాక్రిఫైస్ చేసుకొని వాళ్ళ కావాల్సిన ఫుల్ఫిల్ చేస్తున్నారో అది ప్రేమ. ఫుల్ఫిల్ చేయడం అనేది బాధ్యత, అది ప్రేమ కాదుట. ప్రేమ లేనప్పుడు బాధ్యత ఎలా వస్తుంది? తీసుకోలేం మేడం. ప్రేమ లేని చోటు ఇప్పుడు ఇక్కడ ఇంతమంది ఉన్నాము, అందరి విషయంలో మనం బాధ్యత తీసుకోగలమా? ఎగ్జాక్ట్లీ. ప్రేమ అంటే మనం ప్రేమ ఉంటే మాత్రమే మనం బాధ్యత తీసుకోగలుగుతాం. మనకు కావాల్సినవి కూడా మనం సాక్రిఫైస్ చేసి మరి ఆ బాధ్యతను ఫుల్ఫిల్ చేయాలని చూస్తాం. అంటే ప్రతి నిమిషం నాన్న కన్నా బుజ్జులు బంగారం, ఇది ఎలా వీలవుతుంది? ముఖ్యంగా ఇప్పుడు సినిమాల్లో ఎలా వీలవుతుంది చెప్పండి? ప్రాక్టికల్ లైఫ్లో ఇజ్ ఇట్ పాసిబుల్ యాక్చువల్లీ? ఇప్పుడు అతను ఆపోజిట్ జెండర్ అయినా లైఫ్ లాంగ్ మిమ్మల్ని అదే బంగారంతో పిలుస్తాడా? వీళ్ళు అనుకుంటున్నారు, దిగిన తర్వాత కానీ తెలియదు. అప్పటికేమవుతుంది మేడం, జీవితం అంతా అయిపోతుంది. అవును, నేనేమన్నానంటే మీ సొంతగా ఒక రూమ్ తీసుకోండి, మీ కూరలు మీరు తెచ్చుకోండి, మీ వంట మీరు వండుకోండి, మీ గిన్నెలు మీరు తోముకోండి, మీ బట్టలు మీరు ఉతుక్కోండి, మీ బట్టల ఇస్త్రీ మీరు చేసుకోండి, దాన్ కన్నలు బుజ్జులు అని మాట్లాడండి. ఎండ్ ఆఫ్ ది డే దాన్ యూ విల్ అండర్స్టాండ్. 2 days కలిసి ఉండమనండి, అదే కదా. ఒకళ్ళ ఫోన్ ఒకళ్ళు ఎక్స్టెన్షన్ చేసుకోమనండి, ఎక్స్చేంజ్ చేసుకున్న తర్వాత ఉంటారండి. ఒకళ్ళ ఫోన్ ఒకళ్ళకి పాస్వర్డ్ తీసి ఎక్స్చేంజ్ చేసుకోమనండి మేడం. అదేదో సినిమాలో చెప్పినట్టు అస్సలు ఉంటారా? గంట కలిసి ఉండరు గట్టిగా. నువ్వు ఒక ఫోన్ పాస్వర్డ్ తీసుకుని మార్చుకుంటేనే మీరు గంట ఉండలేరు. అది ప్రేమ. మై ఫోన్ ఈజ్ ఓపెన్ విత్ ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్ అండి. గ్రేట్ మ్యామ్. అకౌంట్ డీటెయిల్స్ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి. ₹1 వెళ్ళడం ₹1 రావడం పిల్లలకి తెలుసు. నా నెంబర్ వాళ్ళే క్రియేట్ చేస్తారు. అందరి థంబ్నైల్స్ థంబ్ ప్రింట్స్ ఉంటాయి అందులో. అందరూ ఓపెన్ చేస్తారు, అన్నీ చూస్తారు. నిజానికి ఒక పేరెంటే గనక వీళ్ళ ముందు అంత సీక్రెట్ మెయింటైన్ చేయాలని అనుకుంటే పెద్ద విషయం ఈ రోజుల్లో. తెలుసుకోవటం లేదు. ఎగ్జాక్ట్లీ అండి, తెలుసుకోవట్లేదు. అది దట్స్ సో బ్యాడ్ రియలీ. నాకు బాధ ఏంటంటే ఎంత చెప్పినా కూడా పేరెంట్స్ పిల్లలు దాన్ని క్యాప్చర్ చేయట్లేదు. అది ఎప్పుడు అర్థమవుతుందంటే మేడం, వాళ్ళు పేరెంట్స్ అయినప్పుడు అర్థమవుతుంది. అంతే. అప్పటికి ఈ పేరెంట్స్ జ్ఞాపకాలు అయిపోతున్నారు. అంతే చాలా వరకు. ఏదైనా ఉన్నప్పుడే. అవును, వాళ్ళు తల్లిదండ్రుల మాటలు పట్టించుకొని అర్థం చేసుకునే అంత తీరిక కూడా వాళ్ళకు ఉండట్లేదండి ఇప్పుడు పిల్లలకి. అలాగని ఏం సాధించేసారో కూడా నాకు అర్థం కావట్లేదు. ఫ్రెండ్స్ తోటి మాట్లాడడానికి ఉంటుంది, నిద్ర లేవగానే వాట్సాప్ చూసుకోవడానికి ఉంటుంది, ఫేస్బుక్లో యాక్టివ్గా ఉండడానికి ఉంటుంది. కానీ తల్లిదండ్రుల దగ్గర కూర్చొని సాయంత్రానికి ఏం జరిగిందమ్మా, ఇప్పుడు పిల్లలండి స్కూల్ నుంచో కాలేజ్ నుంచి వచ్చేటప్పుడు మనం వాళ్ళ గేట్ తీసేటప్పుడే మనకు అర్థమైపోతుంది మేడం, ఏం జరిగిందమ్మా అంటాం మనం. మనం లోపల ఎంత సఫర్ అవుతున్నా వాళ్ళకి అర్థం కావట్లేదు ఏం జరిగింది అని. మన దగ్గరకు వచ్చి ఆ చెయ్యి పట్టుకొని దగ్గర కూర్చునేంత టైం ఉండట్లేదు అసలు. అది అమ్మ కదా, బికాస్ అమ్మ కదా. అంతే. అండ్ మోరోవర్ ఇంటికి సంబంధించిన విషయాలు, ఇంట్లో ఉన్న ప్రతి విషయాన్ని బయట చాలా ఈజీగా చెప్పేస్తున్నారు అమ్మాయిలు అబ్బాయిలు. కానీ బయట ఏం జరిగింది అనేది ఇంటి వరకు తీసుకురావట్లేదు వీళ్ళు. అది సీరియస్నెస్ అయిపోయిన తర్వాత తెలుస్తుంది, చాలా సీరియస్ అయిన తర్వాత తెలుస్తుంది ఒకటి మేడం. మూడోది అనుకోకుండా మనం చూస్తే తెలుస్తుంది. అప్పుడేమంటున్నారంటే వాళ్ళు చెప్పేది ఒకటే, నీ నుంచి దాచాలని కాదు. అవును, ఇలా అయిపోతుందని మేము అనుకోలేదు.
నువ్వు అలా అయిపోతుందని అనుకోకపోయినా మేము ఎక్స్పీరియన్స్ చేసాం, లైఫ్ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళం మేము. మాకు చెప్పడం వల్ల అది ఎక్కడ వరకు వెళ్తుందనేది మేము గమనించుకోగలం. కరెక్ట్. కాబట్టి నువ్వు ఈరోజు ఈ పని చేసావమ్మా, ఇది రేపు పొద్దున ఇలా అవుతుంది అనేది మనం అక్కడితో కట్ చేయగలుగుతాం. ఎగ్జాక్ట్లీ. నువ్వు అంతా అయిపోయిన తర్వాత తీసుకొచ్చి నేను అలా అనుకోలేదు, ఐఎమ్ సారీ అంటే ఏం చేయగలుగుతాం మేడం? అవును. ఒక్కొక్కసారి మనం కూడా ఏం చేయలేని పరిస్థితులు ఎదురవుతుంది. కానీ ఇప్పుడున్న జనరేషన్లో నాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే, అసలు పెద్దవాళ్ళు అంటే మంచి మర్యాద, చిన్న పెద్ద అనే విచక్షణ జ్ఞానాన్ని ఎలా వాళ్ళలో డెవలప్ చేయగలుగుతూ ఉంటారు? డెవలప్ చేయాలంటే ఒకటి మేడం, కమ్యూనికేషన్ పెరగాలి. రెండోది ఉమ్మడి కుటుంబాలు రావాల్సిందే మేడం, డెఫినెట్గా. నా ఒపీనియన్ కానీ నా పర్సెప్షన్ కానీ రావాలి. రెండోది ఈ డబుల్ బెడ్రూమ్లు, త్రిబుల్ బెడ్రూమ్లు వస్తున్నాయి చూడండి మేడం. ఇదివరకు రోజుల్లో బార్కి రైలు పెట్టేలాగా ఉండే. అవును. మనం ఇదాన్ని నుంచి అదరికెళ్తుంటే ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మొత్తం మనకి ప్రతి ఒక్కరికి మనకు అర్థమైంది. ఇవి రావడం వాళ్ళకి ప్రైవసీ పెరిగిపోయింది. కరెక్ట్. సో ఈ వాళ్ళు ఏం చేసినా మన కళ్ళ ముందు ఉండేటువంటి అట్మాస్ఫియర్ అనేది మనం క్రియేట్ చేసుకోగలగడం. రెండోది ఏంటంటే ఒక షేరింగ్ ప్లాట్ఫామ్ అనేది, పోనీ మాకు చెప్పకపోయినా ఎవరో ఒకళ్ళకన్నా, ఒక పర్సన్ సిబ్లింగ్స్ కనో లేకపోతే అమ్మమ్మ తాతయ్య కనో ఎవరో ఒకళ్ళకన్నా మీరు ఏదైనా ఒకటి జరిగినప్పుడు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళండి, మేము మీకు ఒక గైడెన్స్ ఇస్తామే తప్ప మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టమనేది మనం ఒక ట్రస్ట్ అనేది కూడా మనం క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది అనుకుంటున్నాను. ఒకటండి, మనం ఎంత చెప్పినా ఈ రోజుల్లో జాయింట్ ఫ్యామిలీస్ అనేవి మళ్ళీ మనకి అది రిఫార్మ్ అయ్యి నార్మల్ అవుతుందా అని అంటే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అంటే ఉన్నవాళ్ళు ఉన్నారు, పర్సంటేజ్ వైజ్ ఇట్స్ ఓన్లీ ఐ థింక్ ఓన్లీ 5 to 10%. yes exactly, నాట్ మోర్ దాన్ దట్. నేను ఎంతమంది జాయింట్ ఫ్యామిలీస్లో నేను చూసాను రీసెంట్గా కూడా. ఒకే బిల్డింగ్లో ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క పిల్లలు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే అందరూ కలిసి ఉండి వాళ్ళ పిల్లలందరూ కలిసి ఆడుకుంటూ ఏదైనా ఒక సమస్య వచ్చింది అని అంటే యూనిటీగా ఎవరైనా రావాలంటే భయపడతారు కదమ్మో, అంత పెద్ద ఫ్యామిలీ బాబు. అవును, ఎవరినేమన్నా. ఎగ్జాక్ట్లీ. సో అది ఈరోజు చాలా అవసరం అండి, చాలా అవసరం. డబ్బు ఉన్నా లేకపోయినా ఫ్యామిలీలో యూనిటీ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ఈ జనరేషన్కి అర్థం కావట్లేదు. ఎగ్జాక్ట్లీ. ఎంత దూరంగా పేరెంట్స్కి వెళ్ళిపోతే మాకు అంత ప్రశాంతం అనుకుంటున్నారు. దానివల్ల దెబ్బతిని వెనక్కి వస్తున్న జీవితాలు ఎక్కువ ఉన్నాయి మేడం. కదా, మీరు చూస్తున్నారు కదా, దెబ్బతిని వెనక్కి వస్తున్న 9th క్లాస్ చదువుతున్న పాప వేరే ఊరు వెళ్ళిపోయి రూమ్స్ తీసేసుకొని ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీ వచ్చి ఆ అబ్బాయి ఒక డాక్టర్, ప్రైవేట్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఒక 5,000 ఇచ్చేస్తే చాలా ఈజీగా మనం ఏదైనా ఒక పండు పాడైపోతే తీసేస్తాం చూడండి, అంత ఈజీగా ఆ డాక్టర్ అబార్షన్ చేసేస్తే అబ్బా ఆ కూతురు పరిస్థితి అలా అయ్యే వరకు వీళ్ళ అమ్మగారికి కూడా మనం సహజంగా ఏమంటామంటే ఆ తల్లి చూసుకోవద్దా అంటాం. ఏమంటే వేరే ఊళ్ళో ఉంటుంది, పేరెంట్స్ ఇంకో చోట ఉంటారు, ఎలా తెలుస్తుంది అనుకుంటాం. ఎలా తెలుస్తుంది? తెలీదు. అలాంటి పరిస్థితుల్లో ఏంటమ్మా నువ్వు ఇలా అయిపోయావు అంటే ఏమీ చెప్పట్లేదు. అమ్మాయి డిప్రెస్ అయింది, ఏం జరిగింది, ఆ అబార్షన్ చేయించిన తర్వాత నుంచి ఆ అబ్బాయి ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. వాడు ఒక ఎక్స్పెక్టేషన్తో నీ దగ్గరికి వచ్చాడు, ప్రేమ అన్నాడు, నమ్మావు, వెళ్ళావు, అతని అవసరం అయిపోయింది, ఫిజికల్ నీడ్ ఫుల్ఫిల్ అయిపోయింది. నెక్స్ట్ ఎమోషన్ అతనికి ఫియర్ ట్రిగ్గర్ అవుతుంది, ఇంట్లో తెలిస్తే ఏమవుతుందో, కాబట్టి నేను వెంటనే స్విచ్ ఆఫ్. మరి అప్పుడే ఈ అమ్మాయి అప్పటి వరకు రిలేషన్ చెప్పండి నిలబడే. ఇప్పుడు మ్యారేజ్ చేసుకోవాలి, నువ్వు ప్రేమించినప్పుడు ప్రేమకి ఏంటండి ఫైనల్ ఏంటి, అల్టిమేట్గా మ్యారేజ్. నువ్వు అప్పుడు వెళ్ళి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడాలి. మేము జాబ్స్ తెచ్చుకునే వాళ్ళకు మా స్టడీస్ కంప్లీట్ అయ్యి మేము జాబ్స్ తెచ్చుకునే వరకు మీరు వెయిట్ చేయండి అమ్మా, నేను చేసుకుంటాం. మేము ఫ్యామిలీతో టచ్లో ఉండాలి, మోస్ట్ ఇంపార్టెంట్. ఈవెన్ ఫ్రెండ్షిప్లో కూడా అండి, లవ్లోనే కాదు ఫ్రెండ్షిప్లో కూడా ఒకనొకప్పుడు అంటే పెద్దని మనం రిలేట్ చేసుకుంటే వ్యూవర్స్ అని అనుకోవచ్చేమో, బట్ ఒక 20 years బ్యాక్ 30 years బ్యాక్ ఫ్రెండ్స్ వస్తే ఇంటికి వచ్చేవాళ్ళు. ఆ పిల్లలు ఎవరి పిల్లలు, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తారు, ఎంతమంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్ తెలిసేది. ఇప్పుడు వాళ్ళు కూర్చొని మాట్లాడేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు, ఏమ్మా బాగున్నావా, అమ్మ వాళ్ళు ఎలా ఉన్నారు, మేము కూడా వస్తాం, వీళ్ళు అక్కడికి వెళ్ళడం, వాళ్ళు ఇక్కడ, ఇది బాగుండేది. ఇప్పుడు వీళ్ళు బయట కలుస్తున్నారు, ఫ్రెండ్స్ ఇంటికి రావట్లేదు. వీళ్ళు కూడా నేను అదే చెప్తా, పిల్లలందరూ ఎవరికైనా సరే ఫ్రెండ్షిప్ చేయండి, కానీ ఫ్యామిలీతో ఫ్రెండ్షిప్ చేయండి. ఎగ్జాక్ట్లీ. ఇండివిజువల్గా మీరు ఫ్రెండ్షిప్స్ చేయొద్దు. ఎవడేంటో తెలియట్లేదండి ఈ రోజుల్లో. మీ రూమ్ నీకుంది, మీ రూమ్లోనే కూర్చొని మాట్లాడుకోండి, మన ఇంటికి రండి. ఇప్పుడు మీరు బయట కలిసినప్పుడు మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు అనేది మాకు తెలియదు. ఎగ్జాక్ట్లీ. మీరు ఏ టాపిక్స్ మీదకి మీది వెళ్ళిపోతుందో తెలియదు. అవును. ఇప్పుడు ఫ్రెండ్షిప్ అంటే చాలా అవలీలగా అవతల వాడిని బ్లేమ్ చేసి తప్పుకుంటారండి ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు. అబ్సల్యూట్లీ. రెండోది వీడు ఎంతవరకు మనకు ఉపయోగపడతాడు అనేది చూసుకొని ఫ్రెండ్షిప్స్ చేస్తున్నారండి. మనకు ఉపయోగపడతాడా ఫ్యూచర్లో లేదా? ఇప్పుడు ఫ్రెండ్షిప్ మీనింగ్ అదే.
అవును. ఇదివరకు రోజుల్లో మనం ఒక ఫ్రెండ్కి బాగోలేదు అని తెలిసినప్పుడు మిగతా ఫ్రెండ్స్ కొంచెం హెల్ప్ చేసేవాళ్ళు. అవును. వాడికి ఏమన్నా పెట్టిద్దామా, ఏదన్నా లేకపోతే ఒక మంచి సంబంధం చూసి మ్యారేజ్ చేద్దామా అని వీళ్ళు అండగా నిలబడే సెట్ చేసేవాళ్ళు. అవును. ఇప్పుడు ఫ్రెండ్ భార్య అందంగా ఉన్నా కూడా పక్కనున్న ఫ్రెండ్ టు బి ఫ్రాంక్ మేము విపరీతమైన ఇన్సెక్యూరిటీ ఉంది ఈరోజు. ఎందుకంటే ఎవరితో ఎలాంటి రిలేషన్ లో ఉంటారో కూడా తెలియదు. వావి వరసలు కూడా తెలియట్లేదు మేడం. ఇప్పుడు వావి వరసలు పూర్తిగా నాశనం అయిపోతున్నాయి. ఎథిక్స్ లేవు, వాల్యూస్ లేవు. సొంత అన్నా చెల్లెళ్ళ మధ్యన కూడా అబార్షన్ అయిన సందర్భం చూశాను నేను. ఇంతకు మించిన దారుణం సొంత అన్న చెల్లెల మధ్య. అది తర్వాత తండ్రి కూతుర్ని ఇది చేసిన సంఘటనలు. ఈ సమాజం ఎటువైపు పోతుంది అని ఒక్కొక్కసారి ఇలాంటి సమాజంలో ఉండి ఏం చేద్దాం మనం అనే క్వశ్చన్ మార్క్స్ కూడా మాకు ఎదురవుతూ ఉంటాయి మేడం. కొన్ని కేసెస్ వింటుంటే అసలు పేరెంట్స్ని ఎలా కన్విన్స్ చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి. ఆ చిన్న పిల్లలకి అసలు ఏం తెలుసా నీ అబార్షన్ అంటే అది ఎంత పెద్ద విషయం మేడం. అసలు చాలా పెద్ద విషయం. మీరు అంత ఈజీగా ఎలా వెళ్ళిపోతారు? ఒక భూమిలో విత్తనం వేసి ఆ విత్తనం మొక్క అయ్యి ఒక హత్యే కదా మేడం. మాట్లాడుకుంటే సర్వనాశనం చేసే ఒక మర్డర్ చేసావు నువ్వు, అది తెలీదు. అండ్ వన్ మోర్ థింగ్, హెల్త్ ఎంత డిస్టర్బ్ అవుతుందండి పూర్తిగా. ఒక న్యాచురల్ డెలివరీ కన్నా ఒక డిఎన్సీ ఈజ్ ద మోస్ట్ డేంజరస్ ఫర్ ఉమెన్ హెల్త్. ఎస్, ఎగ్జాక్ట్లీ. మొత్తం కూడా గర్భసంచి దగ్గర కూడా అంతా కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఒకవేళ బై మిస్టేక్ కర్మగాలి ఆ అమ్మాయికి ఏదైనా ఇన్ఫెక్ట్ అయితే ఇంతే సంగతులు, ఇంకంతే సంగతి, మనం ఏం చేయలేము. ఇక్కడ అమ్మాయిలు కూడా కొంత సైన్స్ని అర్థం చేసుకోవాలండి. సరే, ప్రేమ, ఇన్ఫాక్చుయేషన్స్, అట్రాక్షన్స్ ఇవన్నీ ఒకటైతే అసలు ఫిజికల్గా కలిస్తే ఫస్ట్ కన్సీవ్ అయ్యేది ఈఎంఐఏ. అవతల వాడికి ఏమీ కాదు. మహా అయితే ఒక ఇన్ఫెక్షన్ వస్తుందేమో, అది కూడా ఛాన్సెస్ తక్కువ. మల్టిపుల్గా ఒకవేళ వాళ్ళకి రిలేషన్స్ ఉంటే ఇన్ఫెక్షన్ వస్తుందేమో తప్ప అబ్బాయికి ప్రెగ్నెంట్ అయిపోయి వాళ్ళు రేపు పెళ్లి కాకపోతే డిఎన్సీ చేయించుకునేంత వర్స్ కండిషన్స్ అబ్బాయికి లేవు. ఈ విషయం అమ్మాయిలు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇవి యూనివర్సల్ ట్రూత్స్, మనం ఒప్పుకొని తీరాల్సిందే. అబ్సల్యూట్లీ. అలాంటప్పుడు మనకి కొంత ఇబ్బంది ఉందనేది మనకు అర్థమైనప్పుడు ఆ జాగ్రత్త నువ్వు తీసుకోవాల్సిందే. కంట్రోల్ ఉండాలి ఖచ్చితంగా, తప్పదు. యా, అది ఉండట్లేదు. రెండోది మేడం, నేను మా సొసైటీలో ఈ మధ్య కాలంలో రీసెంట్గా నేను గమనిస్తున్న విషయం, అవతల వ్యక్తి గురించి పూర్తి వివరాలు తెలియకుండా న్యూడ్ ఫొటోస్ సెండ్ చేసేస్తున్నారు అమ్మాయిలు చాలా ఈజీగా. ఏదైనా ఒక కేసు వచ్చినప్పుడు ఏమన్నా నీ ఫొటోస్ ఏమన్నా ఉన్నాయంటే పంపించాను కదా మేడం, ఏ ఫొటోస్ న్యూడ్ ఫొటోస్ పంపించాను, ఎందుకు పంపించావు, ఏంటి రీజన్ ఏంటి, అవి పంపించాల్సిన అవసరం ఏంటి, నాకు అవి చూడకపోతే నిద్ర రాదంటున్నాడు అబ్బాయి. నిద్రపోకపోతే చచ్చిపోమ్మను. ఇదే మాట అతని తల్లినో అతని చెల్లినో అడగగలుగుతాడా మేడం? అదే కదా. కానీ నిన్నెంత ఈజీగా అడగగలిగాడు. పోనీ రేపు వాళ్ళ వైఫ్ అడుగుతాడా ఈ మాట? నువ్వెంత ఈజీగా నువ్వు పంపించగలిగావు. అదే, అది ఎంత తప్పు చేస్తున్నావు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతుంది ఆ ఫోటో? అతని దగ్గర ఉంటుందా చెప్పండి? ఎంతమందికి వెళ్తుంది ఆ ఫోటో? వెళ్ళిపోతుందా? రేపు అమ్మాయికి వీళ్ళు ఎవరితోనో పెళ్లిళ్ళు కావు, ఇంకెవరితోనో పెళ్లి అవుతుంది. ఈ ఫోటో బ్లాక్మెయిల్. ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే తండ్రికి పంపిస్తున్నారు మేడం ఆ ఫొటోస్. తండ్రి చూడలేక, ఆ అమ్మాయిని అడగలేక మానసికంగా సూసైడ్ చేసుకుంటున్న ఫ్యామిలీస్ ఉన్నాయి మేడం. తండ్రికి పంపిస్తున్నాడు. ఈ ట్రెండ్ నడుస్తుంది. వాట్ ఈస్ ద రీజన్? బికాస్ ఈగో సాటిస్ఫై అవుతుంది వాడికి. సైకోయిజం, ఈగో కూడా నాట్ ఈగో, మనం దాన్ని ఈగో అనడానికి కూడా లేదు. ఆ సైకోయిజం వాడికి ఎక్కడో సాటిస్ఫై అవుతుంది. తండ్రికి వయసు వచ్చిన కూతురు న్యూడ్ ఫోటో సెండ్ చేస్తున్నాడు వాడు. దట్ ఈస్ ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్. అబ్సల్యూట్లీ. ఎందుకు వీళ్ళకి ఈ కంట్రోల్ ఎందుకు ఆడపిల్లలకు రావట్లేదు? ఎందుకండి మనిషిలో ఎంత? నువ్వు నీ తల్లి ముందు బట్టలు మార్చుకోలేవు, నీ తండ్రి ముందు నువ్వు ఫ్రీగా, నీ అన్నదమ్ముల ముందు ఉండలేవు, నువ్వు పరాయి మగవాడికి నువ్వు ఎలా సెండ్ చేస్తావు? ఎగ్జాక్ట్లీ. నువ్వు ఎందుకు అంత కంట్రోల్ తప్పాల్సిన అవసరం ఏంటి? ఈ హార్మోనల్ చేంజెస్ ఇవన్నీ, నువ్వు ఒక చదువుకున్న స్టూడెంట్వి, నీ బాడీలో జరిగే చేంజెస్ గురించి, ఒక హార్మోన్స్ గురించి, ఆ బ్యాలెన్సింగ్ గురించి ఆ మాత్రం నీకు తెలియదా? ఇది నేను కంట్రోల్లో ఉండాలని నీకు తెలియట్లేదా? ఎంత తల్లిదండ్రుల ప్రాణాలు పణంగా పెట్టేటువంటి గేమ్ అయిపోయింది మేడం లవ్ అంటే. నిజం. అబ్బాయి వైపు ఎవరైనా సూసైడ్ చేసుకుని ఈ మధ్యకాలంలో మనం విన్నామండి? అబ్బాయి న్యూడ్ ఫొటోస్ ఏమన్నా సోషల్ మీడియాలో వస్తున్నాయా? అసలు వస్తే ఎవరండి పట్టించుకునేది? వాళ్ళని చూసి ఇవతల వాళ్ళే సిగ్గుపడి ఏదో ఒకళ్ళు తీసేసేయండి అంటారే తప్ప, అదే అమ్మాయి ఫోటో అయితే 100 మంది చూస్తారు, షేర్ చేసుకుంటారు. దానివల్ల ఏమవుతుంది? నువ్వు సొసైటీలోకి వెళ్ళలేకపోతున్నావు. సో ఇంత వాళ్ళకి నష్టం ఉందో లేదో తెలీదు, మన లేడీస్కి డెఫినెట్గా నష్టం ఉందనేది ట్రూ. 100% ఉందన్నప్పుడు జాగ్రత్త పడాల్సింది అమ్మాయిలే. మా ఇష్టం వచ్చినట్టు మేము బట్టలు వేసుకుంటాం అంటే కుదరదు మేడం. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ అండి. కుదరదు. నేను ఎందుకంటే మీరు నమ్మరు, ఆడపిల్లల డ్రెస్సులు అంటే చంటి పిల్లలకే సేఫ్టీ లేని ఒక నెలల బిడ్డలకి బతుకుతున్నప్పుడు ఎగ్జాక్ట్లీ మన సేఫ్టీ గురించి మనం కూడా ఆలోచించుకోవాలి.
వాళ్ళకి చెప్పకూడదని అనట్లేదు, వాళ్ళు కూడా మారాలి 100%. కానీ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఏమంటారు పంచపక్ష పరవాన్నాన్ని ఓపెన్గా పెడితే ఎవరైనా వచ్చి తింటారు. తినాలనిపిస్తుంది. ఆకలి లేని వాడికి కూడా చూస్తే నోరు ఊరుతుంది. సో మనము చేసేది తప్పు. ఇట్స్ ఆల్ అబౌట్ హ్యూమన్ సేఫ్టీ అండి, అంతే, అంతకు నీ మించి ఏమీ భర్తతో లేదు. వెళ్ళేటప్పుడు నువ్వు వెళ్ళి కొంచెం పక్కన సెక్యూరిటీ ఉంటుంది. అవును అవును కానీ ఆ డ్రెస్ కోడ్ అనేది ఏంటంటే అవతల వాడిలో లేని ఆలోచనని కూడా రెచ్చగొట్టే విధంగా ఉండకూడదు అంటున్నాను నేను. అవును. ఇప్పుడు అలా అంటే వీళ్ళు అడగచ్చు, ఇప్పుడు స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ డ్రెస్ వేసుకోరా, యాజ్ అ స్పోర్ట్స్ మెన్ గ్రౌండ్లోకి దిగిన తర్వాత షార్ట్స్ టీ షర్ట్స్ మేము కూడా వేసుకోవాల్సి ఉంటుంది, స్లీవ్లెస్ వేసుకోవాల్సి ఉంటుంది, స్లాగ్స్ వేసుకోవాల్సి ఉంటుంది. దట్స్ క్వైట్ కామన్. అది కంఫర్టబుల్. అక్కడ అలా ఉండాల్సిందే. రోమ్ వెళ్తే రోమన్ లో ఉండాలి అంటారు కదా, ఆ టైప్ లో. సో మనం గుడికి పెడితే గుడికి వెళ్ళినట్టుగానే వెళ్ళాలి. అవును. అలా అంటే ఇప్పుడు యాక్టివిస్ట్లు ఏమంటారు, మీరు చీర కట్టుకున్నా మిమ్మల్ని తప్పుడుగా చూసే విధానం ఉంది కదా అంటారు. ఎస్ ఉంది. అప్పుడు కూడా అది వాడు చూసాడు అనుకుని వాడు కర్మ అనుకుని వదిలేడు. అది వాళ్ళ చూపును మనం మార్చలేము మేడం. కొంతవరకు మనం దాన్ని ఆపొచ్చు, కానీ పూర్తిగా మనము చేంజ్ చేయలేము. కొంతవరకు మనం చేయగలిగినంత వరకు మనం చేయాలి కదా. అది భయం అంతే. ఇప్పుడు రేపు మన ఆడపిల్ల ఈరోజు మాట్లాడే వాళ్ళందరూ కూడా అక్కర్లేదు, చిన్నపిల్లలే అయిపోతున్నారు, డ్రెస్లో ఏం లేదు అనే వాళ్ళందరికీ మనకు ఒక పిల్ల పుట్టి మన పిల్ల కూడా పెద్ద అయిన తర్వాత అది సొసైటీలోకి పెడుతున్నప్పుడు తెలుస్తుంది ఆ భయం ఏంటి అనేది. ఎగ్జాక్ట్లీ. ఎవరేం చేస్తారు, నా పిల్ల సేఫ్టీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అని ఒక అనిపిస్తుంది. భయం, తల్లి చాలా భయంతో ఉంటుంది మేడం. ఒక ఆడపిల్ల ఎలా పడితే అలా వెళ్తే ఇంటికి వస్తుందా లేదనే భయంలో తల్లి బతుకుతుంది. అవును అవును దానివల్ల ఓవర్ కేరింగ్ అయిపోతుంది. అవును. ఈ ఓవర్ కేరింగ్ వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తుంది. నీది అనుమానం అమ్మ అంటున్నారు. అనుమానం కాదు, అది ఇట్స్ ఆల్ అబౌట్ కేరింగ్ అనేది తెలియట్లేదు. నువ్వు నన్ను ప్రతి చోట ఇబ్బంది పెడుతున్నావు, నాకు రిస్ట్రిక్షన్స్ పెడుతున్నావు అంటున్నారు. అక్కడికి వెళ్తే నా బిడ్డకి ఏమవుతుందో అనే ఈ తల్లి భయం వాళ్ళకి అర్థం కావట్లేదు. అలా అని పోనీ నువ్వు ఝాన్సీ లక్ష్మి నీకేం పర్లేదు, నువ్వు ఎల్లన్నా తిరుగు, మేము చూసుకుంటాం అని అన్నావంటే అంటే మనమే గాల్లో దీపం పెట్టి దేవుడా నువ్వే కాపాడు అన్నట్టుగా మనం చేయలేం కదా. అంటే మేడం ఇక్కడ ఒక తల్లిగా మనము మన పిల్లలకి నేర్పాల్సింది మానసికంగా స్ట్రెంగ్తెన్ చేయడం. ఎస్, ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా ధైర్యంగా ఉండు. ఫిజికల్ స్ట్రెంగ్తెన్ అనేది అది మన లైఫ్ స్టైల్ని బట్టి, ఫుడ్ బట్టి వస్తుంది. అబ్సల్యూట్లీ. మానసికంగా స్ట్రెంగ్తెన్, ఈవెన్ నువ్వు తప్పు చేసినా అవును నాకు చెప్పు, ఆ ధైర్యాన్ని ఇవ్వడం. రెండోది, నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఎలా ఆలోచించాలి, థాట్ ప్రాసెస్ స్ట్రాంగ్ ఎలా చేసుకోవాలి, ఆ మానసికంగా స్ట్రెంగ్తెన్ చేయడం అనేది తల్లి చెప్పాల్సిన బాధ్యత. ఎగ్జాక్ట్లీ. అది లోపించడం ఈ ఫిజికల్ మీద పెట్టిన దృష్టి మెంటల్ మీద పెట్టట్లేదు మేడం. అవును. కానీ నిజానికి ఒక్కటి నాకు ఎప్పుడు అర్థం కాని విషయం ఏంటంటే, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు. మా హస్బెండ్ నైజం ఇది, నేను ఒక మాట ఇలా అంటే ఆయన ఇలా అంటారు కాబట్టి నేను ఇలా అని ఆయన నా దారిలోకి తెచ్చుకోవాలి, లేదా ఇలా మాట్లాడతారు కాబట్టి నేను ఇలా ఉండి నా పని నేను చేసుకోవాలి. ఇలాంటివి నిజంగా ఒక రియల్ లైఫ్లోకి వచ్చినప్పుడు అది ఆర్టిఫిషియాలిటీ అయిపోదా? డెఫినెట్గా అయిపోతుంది మేడం కదండి. భార్యాభర్తల మధ్య ఉండాల్సింది అండర్స్టాండింగ్, అవును, స్ట్రాటజీలు కాదు. నేను ఒక సినిమా చూసాను, మలయాళం సినిమా. ఆ లేడీ వైఫ్ అంటే సైకాలజిస్ట్ ఉంటారు, వీడిని మొత్తం చదివేస్తుంది, వీడికి ఎలా చేస్తే ఇష్టమో అలాగే చేస్తూ ఉంటుంది. సో వన్ ఫైన్ డే అదేంటి అన్ని ఇలానే చేస్తున్నావు, నీ అంతటా నువ్వు ఏది చేయట్లేదు, నాకు ప్రతిదీ ఇలా చేస్తే నేను ఇలా ఉంటాను కాబట్టి నువ్వు ఫాలో అవుతున్నావు అనేది చూసి నాకు చాలా ఇన్యాచురల్గా అనిపించింది. అక్కడ మన ఐడెంటిటీ మనం కోల్పోతున్నాం కదా మేడం. ఎగ్జాక్ట్లీ. అతనిలాగా నువ్వు బతుకుతున్నావు. ఇప్పుడు అతనికి నీ యాటిట్యూడ్ నచ్చాలి, నీది అతనికి నచ్చేటట్టు మనం చేసుకోవాలి. ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది ఉంటే బాండింగ్ నిలబడుతుంది. దెబ్బ తీసుకోకూడదు అక్కడ. మనం ఎంతసేపు మన ఐడెంటిటీని కోల్పోయి అవతల వాళ్ళకి అణిగిమణిగి ఉండిపోతాం. ఎగ్జాక్ట్లీ. అక్కడ చులకనైపోతాం కొంతకాలానికి. అవునవునవును. ఇది నాది. ఇప్పుడు ఆడపిల్లలు కూడా మేడం, ఇప్పుడు లవ్లో ఉన్నప్పుడు లేకపోతే పెళ్ళైన కొత్తలోనో ఏమంటే ఏ సారీ కట్టుకోమని అడుగుతారు. అవును, ఇట్స్ క్వైట్ కామన్ కదా. అడుగుతాం. ఏమో నాకు ఇప్పుడు రీసెంట్గా నేను ఒక టాక్ చేశాను ఒక లేడీ తోటి. ఎక్కడున్నావు అంజలి నువ్వు, ఇప్పుడు చీరలు పువ్వులు లేవు, నువ్వు ఆ మాటలు మాట్లాడుకు పిచ్చిదానిలాగా. గాజులు పువ్వులు చీరలు బొట్లు ఇవేం లేవు. మనం ఈ పబ్కి వెళ్దామా, ఈ షార్ట్ లెంత్ ఓకేనా, లేకపోతే ఓపెన్ హెయిర్ పెట్టుకోనా, ఈ లిప్స్టిక్ వేసుకోనా, ఈ స్ప్రే ఓకేనా, ఇక్కడ ఉంది ప్రపంచం, నువ్వు చాలా వెనుకున్నావు అని తిట్టారు నన్ను. అఫ్ కోర్స్ కావచ్చు కానీ మేడం, కాకపోతే మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, అప్పుడు అతను చెప్పింది మనం వేసుకోవడం ఇష్టపడతాం. అవును. అప్పుడు వీడియో కాల్ చేశాడు అనుకోండి, అమ్మ నా మీద ఎంత కేర్ తీసుకుంటున్నాడు మా హస్బెండ్ అనుకుంటాం, ప్రేమ ఉందో చుట్టుపక్కల వాళ్ళకి కూడా చెప్పుకుంటాం. లైఫ్ అంతా కంటిన్యూ చేస్తున్నాడు అనుకోండి, ఇంకా నా ఇష్టాలు ఏం లేవా,
నాకంటూ కొన్ని ఉంటాయి కదా, నన్ను ఎందుకు గౌరవించు అంటే రివర్స్ అయిపోతుంటాం. మనకు తెలియకుండా మన అంతరాత్మ మనకు ఎదురు తిరుగుతుంది. కరెక్ట్. మన అంతరాత్మ మనల్ని ఎదురు తిరిగి ప్రశ్నించేంత వరకు మనం వెళ్ళకూడదు మేడం. మనకంటూ ఒక ఐడెంటిటీ ఉంది. మనం వాళ్ళ కోసం పుట్టలేదు. ఫస్ట్ పాయింట్, మనం మన కోసం పుట్టాం. మనం ఎవరికి వాళ్ళే యూనిక్ పర్సన్స్. మనం అతనిలాగా బతకడానికి మనం ఇంత చదువుకొని ఇక్కడ దాకా రావాల్సిన అవసరం ఏముంది మేడం? ఎవరో ఒకళ్ళని చేసుకొని బాబు నువ్వేం చెప్తే నేను అది చేస్తాను. దానికి చదువుకోవడం ఎందుకు? ఇంత జ్ఞానం సంపాదించడం ఎందుకు? రైట్. సో నేను ఇలా ఉంటా. కాకపోతే ఈ బాండింగ్ ముందుకు నడవాలి కాబట్టి నీకు నచ్చినవి నేను చేంజ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. బట్ అట్ సేమ్ టైం నువ్వు కూడా అలాగే చేంజ్ చేయడానికి ట్రై చేయి. ఎవరి ఇష్టాలు వాళ్ళే మేడం. ప్రైవసీ, ఎదుటి వ్యక్తికి కూడా ఒక పర్సనల్ స్పేస్ ఉంటుంది. దాన్ని గౌరవించినప్పుడే బాండింగ్ ముందుకెళ్తుంది. కరెక్ట్. అది లేకుండా ప్రతిదీ మన ఎక్స్పెక్టేషన్కి అవతల వ్యక్తి రీచ్ అవ్వాలనేది ఎప్పుడైతే ఇది రిస్ట్రిక్షన్ లాగా మారిపోతుందో, నాకంటూ ఏమీ లేదా అని మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమి ఉండదు మేడం. మొత్తం మనం కూడా వాళ్ళమే అయిపోతాం. నేను ఇంకొకటి చూస్తుంది ఏంటంటే, ఎక్కువ ఇప్పుడు సపోజ్ పిల్లలే ఉన్నారు, స్కూల్కి వెళ్తున్న పిల్లలు ఉన్నారు, మనం ఒక బాక్స్లో ఒక ఫుడ్ పెట్టాం. ఎగ్జాక్ట్లీ నా మైండ్లో అదే అనుకున్నాను, మీరు అదే చెప్పారు. బాక్స్ పెట్టాం, వాళ్ళు తినరు. ఇంటికి వచ్చినది ఏమ్మా నచ్చలేదా అంటాం. ఫస్ట్ టైం కాబట్టి నచ్చలేదమ్మా ఏంటి అంటాం. నచ్చేది పెడతాం. నచ్చేది పెట్టిన రోజు కూడా మళ్ళీ వాళ్ళు వదిలేసి తీసుకొస్తారు వెనక్కి. వదలొద్దు అని చెప్తాం, 10 సార్లు చెప్తాం, నెలలో చెప్తాం. చెప్పిన తర్వాత కూడా ఓహో ఇంటికి తీసుకెళ్తూ ఉంటే మా అమ్మ అడుగుతోంది, అమ్మో ఎందుకులే పట్టుకెళ్ళామని అక్కడ పడేసి బాక్స్ వెనక్కి తీసుకొస్తే తల్లికి డౌట్ వస్తుంది, మొత్తం తినడు కానీ ఖాళీ చేసి తీసుకొచ్చాడు, ఎలా తీసుకొచ్చింది డౌట్. ఆ అమ్మకి చెప్తారు. అంటే ఇట్స్ ఫ్యామిలీలో జరిగిన ప్రతి తల్లి ఎక్స్పీరియన్స్ చేసిన విషయం. ఎగ్జాక్ట్లీ. సో కానీ ఎన్నిసార్లు మనం చెప్తాం ఇయర్స్ టుగెదర్, ఎన్నిసార్లు మనం కామ్గా ఇలా కాదు నాన్న బుజ్జులు ఎంతకాలం చెప్తావు, ఎందుకు ఇలా చేస్తున్నావు, ఆ స్టేజ్ ఎంతకాలం ఉంటుంది, కొట్టే స్టేజ్ ఎంతకాలం ఉంటుంది, కౌన్సిలింగ్ ఇచ్చే స్టేజ్ ఎంతకాలం ఉంటుంది. ఇవన్నీ కాదు, దీని మెంటాలిటీ ఇంతే, అన్ని అబద్ధాలు చెప్పేస్తుందనే స్థాయికి పిల్లలు తీసుకొస్తున్నారు ఈరోజు పేరెంట్స్ని. అది ఫుడ్ దాటేసి ఇష్టాలు, బయట తిరిగే సినిమాలు, వేసుకునే డ్రెస్సులు, ఫ్రెండ్స్, వెళ్ళే పార్టీలు, వెళ్ళే కాఫీ డేలు, ఎవ్రీథింగ్ ఈజ్ చేంజింగ్ వితౌట్ ఎనీ నాలెడ్జ్ ఆఫ్ పేరెంట్స్. సో ఇలాంటి పిల్లలకి పేరెంట్స్ ఎలా ఉండాలంటారు యాజ్ అ సైకాలజిస్ట్? పేరెంట్స్ ఎలా ఉండాలంటే, ఒకటి మేడం, మారుతున్న కాలంతో కొంత మనం కూడా మారాలి. కానీ ఎంతవరకు అంటే వాళ్ళ ఉనికికి ఇబ్బంది లేనంత వరకు. రెండోది, ఇది ఇద్దరి మధ్య మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటేనే ముందుకు వెళ్తుంది ఖచ్చితంగా. ఎగ్జాక్ట్లీ. నేను ఇక్కడికి వెళ్తున్నాను అన్నప్పుడు అక్కడికి వెళ్తే ఏ ప్రమాదం ఉంటుంది అనేది మనకు తెలుస్తుంది. సో మనం అందుకని ఏంటంటే, మీరు ఎక్కడికి వెళ్ళినా ఒక లైవ్ లొకేషన్ మాకు సెండ్ చేయండి అనేది ఖచ్చితంగా మనం పిల్లలకి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు, ఇప్పుడు రేవ్ పార్టీకి వెళ్తున్నావా, నువ్వు పబ్కి వెళ్తున్నావా, పోలీసులు ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉంది? ఎగ్జాక్ట్లీ. మహామహుల సిచ్యువేషన్స్లోనే ఏం జరుగుతుందో తెలియక జస్ట్ పబ్కి వెళ్ళి ఎవరో పార్టీకి వెళ్తే అక్కడ ఇంకేదో ఉంది అని చెప్పని నార్కోటిక్స్ వాళ్ళు ఎంటర్ అయ్యి అక్కడ ఉన్న వాళ్ళందరినీ అరెస్ట్ చేసిన సందర్భాలు ఎన్నున్నాయో. నంబర్ ఆఫ్. బాగా డబ్బు ఉన్న వాళ్ళు కాబట్టి, ఫెమిలియారిటీ ఉన్న పర్సన్స్ కాబట్టి, రాజకీయ నాయకులు కాబట్టి వాళ్ళు ఏదైనా చేసుకోగలుగుతారు. యాజ్ ఏ మిడిల్ క్లాస్ మెన్ కి అది పాసిబుల్ అవుతుందా? అక్కడి నుంచి ఒక మచ్చ అయిపోతుంది సమాజం మొత్తం. సొసైటీ ఉన్నంత వరకు అందరూ ఫ్రేమ్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, అది వాళ్ళకి ఏంటంటే మా ప్రైవసీకి అడ్డం అనుకుంటున్నారు, కానీ అలా లైఫ్కి సంబంధించిన థ్రెట్ అది. అవును. రెండోది, ఈ ఫుడ్ తినొద్దు అంటున్నాం. మనం ఎందుకు అంటున్నామండి? ఇదివరకు ఇన్ని హాస్పిటల్స్ ఉన్నాయా మేడం? ఇన్ని రకాల ఫుడ్లు వచ్చినాక, ముఖ్యంగా ఏమన్నా కానివ్వండి, బిర్యానీ అనేది వచ్చిన తర్వాత హాస్పిటల్స్ వచ్చినాయి మేడం. డాక్టర్లు బాగుపడిపోతున్నారు ఈ బిర్యానీస్ వల్ల. నో డౌట్. అందులో ఫెర్టిలిటీ సెంటర్స్ ఎలా అయితే పెరిగాయో, హాస్పిటల్స్ ఎలా అయితే పెరిగాయో, ఫుడ్ కోర్ట్స్ ఎలా అయితే పెరిగాయో, బిర్యానీలు వచ్చిన తర్వాత నూడిల్స్ బండి. ఈ జంక్ ఫుడ్ వల్ల చిన్న చిన్న పిల్లలకు ఒబెసిటీ మేడం. మనం ఉన్నంత స్లిమ్ గా మన పిల్లలు ఉండరు. PCOS, PCODలు, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్. ఈ హాస్టల్లో రకరకాల ఇవి కలుపుతుంటారు మేడం, కలర్స్, ఫుడ్ కలర్స్ అని రకరకాల ఫుడ్. దానివల్ల పీరియడ్స్ రావట్లేదు పిల్లలకి. అబ్సల్యూట్లీ యాక్సెప్టెడ్. నీకు ఇప్పుడు పీరియడ్స్ రాకపోతే రేపొద్దున నీకు పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూలో పెద్ద ప్రాబ్లం అది. నీకు అసలు పిల్లలు కలిగే ఇది ఉండదు, ఛాన్స్ ఉండదు. ఫెర్టిలిటీ ఇష్యూస్ చాలా ఉన్నాయండి రైట్ నౌ. ఈ సాఫ్ట్వేర్ వచ్చినాక మగవాడికి కూడా ఫెర్టిలిటీ ప్రోడక్ట్ తగ్గిపోతుంది, కౌంట్ తగ్గిపోతుంది. ల్యాప్టాప్ ఒళ్ళో పెట్టుకుంటారు, థైలో ఉన్న సిస్టమ్ అంతా కూడా చాలా ప్రాబ్లమ్ డ్యామేజ్ అవుతుంది, అసలు కౌంట్ పడిపోతుంది. సో నెక్స్ట్ జనరేషన్ ప్రొడ్యూస్ చేయడానికి మన దగ్గర కెపాసిటీ లేదు. అవును. మరి ఇప్పుడు ఇవన్నీ తల్లిదండ్రులకి తెలుసు కాబట్టి ఏంటి మీరేం చేయబోతున్నారు? దాని ప్రతిదానికి 2 వేస్ ఉంటాయి మేడం, ఒకటి మంచి ఒకటి చెడు.
ఈ మంచి వైపు ఎలా వెళ్ళాలనేది పేరెంట్స్ యాజ్ అ పేరెంట్స్కి మనం గైడ్ చేద్దాం అనేది మన తపన. అవును అవును వాళ్ళు ఆ డిస్ట్రక్టివ్ వేలో వెళ్ళడానికి, ఆ రంగుల ప్రపంచానికి ఇష్టపడి అవును వాళ్ళు అలా వెళ్ళిపోతున్నారు. కానీ డెఫినెట్గా ఒక దెబ్బ తిన్నాక మళ్ళీ వస్తారు. కానీ దెబ్బ తినకుండా చూడాలనేది మన ఆలోచన. ఎగ్జాక్ట్లీ అండి. ఆ దెబ్బ తినకుండా చూద్దామనే ఉద్దేశంలోనే యాజ్ ఎ పేరెంట్స్ ఎప్పుడు టెన్షన్ పడుతూ ఉండేది. వన్స్ దెబ్బ తగిలి తనకి మందు పూసి ఆ మచ్చని జీవితాంతం మొయ్యాలి, మోసుకుంటూ తిరగాలి. అన్నింటికన్నా మించి అది అది ఎప్పుడు అంత పెద్ద డ్యామేజ్ అవ్వకూడదనే పేరెంట్స్ ఎప్పుడు టెన్షన్ పడే పాయింట్. అది పిల్లలకి అర్థం కావట్లేదు. ఏదో రిస్ట్రిక్ట్ చేసేస్తున్నాం అనే పాయింట్లో ఉంటున్నారు తప్ప ఇంకో రిస్ట్రిక్ట్ చేస్తున్నారు అనుకోవడానికి మేడం, రిస్ట్రిక్ట్ చేయట్లేదు. రిస్ట్రిక్ట్ చేసే వాళ్ళమైతే అసలు మనం వాళ్ళకి ఒక బెడ్రూమ్ ఇచ్చేయం, మనం ఎగ్జాక్ట్లీ ఒక ల్యాప్టాప్ ఇచ్చేయం, ఒక సెల్ ఫోన్ ఇచ్చేయం. మనం పైకి వాళ్ళని అనుమానిస్తున్నట్టు కనిపిస్తాం, కానీ మన పిల్లల మీద మనకి చాలా అపారమైన నమ్మకం ఉంటుంది. అందుకే అన్ని మళ్ళీ నమ్మి మళ్ళీ మళ్ళీ రిపీట్గా వాళ్ళకి ఏది కావాలి తల్లి పదే పదే మోసపోవడానికి రీజన్ అదే. ట్రూ ట్రూ ట్రూ. ఇప్పుడు కానీ అది మోసం అనేది వాళ్ళకి తెలియట్లేదు. మనం చేస్తున్నాం, మన తల్లినే మనం మోసం చేస్తున్నాం అనేది కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. సెకండ్ వాళ్ళని వాళ్ళే మోసం చేసుకుంటున్నాను. నువ్వు ఎవరిని మోసం చేస్తున్నావు? నిన్ను నువ్వే. ఇవాళ నువ్వు జీవితాన్ని లైట్ తీసుకుంటే రేపు పొద్దున్న జీవితం నిన్ను లైట్ తీసుకుందంటే అయిపోయింది అంతే. తెలుసుకునే లోపల లైఫ్ అయిపోద్దండి. ఇలా 40 ఏళ్ళు వస్తాయి అంతే. ఆ రోజు తెలుసుకున్న ఉపయోగం లేదు. ఇంకేం ఉపయోగం, అది ఏదో ఆ సామెత చెప్పినట్టు ఉంటుంది. ఇప్పుడు మీ అమ్మగారితో మీరు చేసిన వీడియో నేను యాక్చువల్గా చూశాను మేడం. ఆ రోజు మీరు జయా మేడం తోటి ఎవరితో చేసినట్టున్నారు. ఆ రోజు మీరు అన్నారు, నేను ఇంటర్వ్యూస్ చాలా చేశాను, అమ్మతో ఎప్పుడు చేయలేదు, ముఖ్యంగా ఆ అమ్మకి సారీ చెప్పిన సందర్భం. ఎందుకంటే నాకు బాగా గుర్తు, నేను 10th క్లాస్ చదివేటప్పుడు ఏం తెలుస్తుందని 10th క్లాస్ ఏం తెలియదు. మా స్కూల్లో స్కౌట్స్ అండ్ గైడ్స్లో నేనే లీడర్ని, అండ్ స్పోర్ట్స్లో స్కూల్ లీడర్ని కూడా నేనే. నా యూనిఫామ్ బాగా పాడైపోయింది, చెప్పులు పాడైపోయాయి. అప్పట్లో హవాయి చెప్పులే. అదే సీన్ మళ్ళీ నాకు ఇంటర్మీడియట్లో కూడా రిపీట్ అయింది. అదే సీన్ మళ్ళీ నాకు డిగ్రీ ఫస్ట్ ఇయర్లో కూడా రిపీట్ అయింది. అప్పుడు నాకు కుదరదు, ఇప్పుడు నాకు కొత్త యూనిఫామ్ కావాల్సిందే, కొత్త చెప్పులు కావాల్సిందే. దీనికోసం ఫైట్. ఎంత ఫైట్ అంటే ఏడుపులు, రాత్రులు భోజనాలు చేయకపోవడాలు, మా నాన్న వస్తే అరిచేయడాలు, ఇన్ని జరిగిపోయాయి. కానీ నాకు తర్వాత ఇప్పుడు పిల్లలకి నేను కొంటున్నప్పుడు నాకు అర్థమైంది, ఏంటి పాపం వాళ్ళ ఆర్థిక పరిస్థితి అలా ఉంది, దానికోసం సారీ చెప్పా. బట్ దాని నెక్స్ట్ ఇంటర్వ్యూలో ఆ రోజు సారీ చెప్పారు, ఆ తర్వాత మీరు ఇలా అన్నారంటే చాలా మంది కింద కమెంట్ పెట్టారు. 40 ఏళ్ల జీవితాన్ని ఒక అరగంట ఇంటర్వ్యూలో, గంట ఇంటర్వ్యూలో చెప్పలేము. అది ఫస్ట్ పార్ట్లో తెలిసి తెలియని వయసులో నేను మా అమ్మని కష్టపెట్టాను. ఎలాగా పాపం వాళ్ళ దగ్గర లేదు, వాళ్ళు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కూడా యూనిఫామ్ కావాలని గోలబెట్టాను, చెప్పులు కావాలని గోలబెట్టాను. ఆ పరిస్థితి అర్థం చేసుకునే మానసిక పరిపక్వత మీకు అప్పుడు లేదు. ఎగ్జాక్ట్లీ. వచ్చిన తర్వాత అర్థమైంది. ఎగ్జాక్ట్లీ. ఆ తర్వాత డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అవుతున్నప్పుడు, మెచ్యూరిటీ వచ్చినప్పుడు, ఆర్థికంగా బాగా ఇబ్బంది పడిపోయినప్పుడు, నేను ఉద్యోగం చేసి నా ఫీజులు నేను కట్టుకునే స్థాయికి, ఆ పరిస్థితులు ఆ స్టేజ్కి వెళ్ళినప్పుడు, అప్పుడు నేను పడ్డ ఇబ్బందుల గురించి సెకండ్ ఇంటర్వ్యూలో చెప్పా. అప్పుడు స్వప్న చేసింది నన్ను, ఆర్జీవి వాళ్ళ ఛానల్. వాళ్ళ అమాయకులండి, వాళ్ళకేం తెలీదు, వాళ్ళకి ఎంతవరకు తెలుసో అంతవరకు వాళ్ళు చేశారు, దానివల్ల సఫర్ అయ్యామన్నా. అప్పుడు సారీ చెప్పారు, ఇప్పుడు ఇలా అంటున్నారు అన్నారు. అరే బాబు, ఇది 40 years లైఫ్ రా నాయన. వాళ్ళకి ఏం తెలియదు అంటే అది వాళ్ళ సైడ్ చెప్పారు. ఎగ్జాక్ట్లీ. సారీ చెప్పారని మీ సైడ్ చెప్పారు. ఇక 2 angles కదా. ఎగ్జాక్ట్లీ. అది అలా చూడాలి, దీన్ని ఇలా చూడాలి. రెండింటిని కంపేర్ చేసి ఎలా చూస్తారు మీరు? రెండింటిని కంపేర్ చేశారు. అండ్ మోర్ ఓవర్ ఏంటి, అక్కడ అలా చెప్పారు, ఇక్కడ అలా చెప్పారే అంటారు ఎంతసేపటికి. ఆ సిచ్యువేషన్ వేరే, ఈ సిచ్యువేషన్ వేరే. నేనేమంటా, ఇప్పుడు మీరున్నారండి, మీకు పిల్లలు ఉన్నారు, ఒకళ్ళో ఇద్దరో ఉన్నారు, మీరు తిండి పెట్టరు, మీరు బట్టలు ఇవ్వరు, షెల్టర్ ఇవ్వరు, సేఫ్టీ ఇవ్వరు. వన్ ఫైన్ డే అమ్మాయికి ఒక 40 ఏళ్ళు వచ్చాక, అమ్మ నీ వల్ల, నువ్వు నాకు సేఫ్టీ సెక్యూరిటీ ఇవ్వకపోవడం వల్ల ఇదిగో నా లైఫ్ ఇంత స్ట్రగుల్ అయింది అని ఆ అమ్మాయి చెప్తే తప్పేంటి అంటాను నేను. చెప్పాలి. 14-15 ఏళ్ళకు తెలియని ఎదిరించలేకపో. మేడం ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను నేను. మా నాన్నగారిని మేడం కన్నెత్తి కళ్ళలోకి చూసే ధైర్యం కూడా మాకు లేదు. ఎందుకంటే కోపానికి ఒక ప్రతిరూపం ఇస్తే మా నాన్నగారు. సూపర్. అసలు కళ్ళలో కళ్ళు పెట్టి చూడడం అంటే కూడా మాకు చేత కాదు. అవును. అలాంటిది మా మదర్ని అన్ని సంవత్సరాలు మా నాన్నగారు అలా దూరం చేసినా కూడా, మా అమ్మని నన్ను కూడా, ఇదేంటి నాన్నగా ఇలా చేసావేంటి అని అడిగే ధైర్యం కూడా లేదు. దాన్ని మేము అనుభవించడమే. ఆ పార్ట్ అయిపోయింది. ఈ పార్ట్లో నేనేం చెప్తానంటే, ఒక తండ్రిని కూడా ఎదిరించలేనంత ఒబిడియన్స్ ఉన్న పిల్లగా నన్ను నేను చెప్పుకున్నాను.
అది ఒక పాట మేడం, తీసేయండి. అది మనకే ఉందండి. ఇప్పుడు వాళ్ళు శుభ్రంగా సెకండ్ పాట చెప్తా వినండి. మా అమ్మగారు ఎప్పుడైతే నా కళ్ళ ముందు అలా బెడ్ మీద చనిపోయారో నేను చూశానో, ఆ క్షణం నేను చేసిన పని మా నాన్నగారిని లాగి పెట్టి చెంపదెబ్బ కొట్టాను నేను. ఎందుకు? లోపల మనం సర్ప్రైజ్ చేసుకున్నది ఈ వల్ల, ఈ మా నాన్నగారి కోపం వల్లే కదా ఇంత లాస్ అయ్యాను. ఎందుకు? అమ్మ ఎలా కాలం చేశారు యాక్చువల్లీ? వాట్ వాస్ ద రీజన్? డిప్రెషన్ మేడం. నేనంటే చాలా ప్రేమ. డిప్రెషన్ వల్ల డయాబెటిక్ ఎంటర్ అయ్యి 2 కిడ్నీస్ ఫెయిల్ అయిపోయాను. అరే, ఈ విషయాలు ఏవి కూడా నాకు తెలియనివ్వలేదు. దానికి నాన్నగారు కారణం అని మీ ఉద్దేశమా? నాన్నగారికి మా హస్బెండ్కి వచ్చిన ఈగో ప్రాబ్లం వల్ల మా ఇద్దరిని. అరే, సో అప్పుడు మరి నాన్నగారు నేను కొట్టేశాను. ఆ టైంలో మా హస్బెండ్ ఉంటే ఆయన కూడా కొట్టేదాన్నేమో. అంటే ఏంటంటే ఆ బాధ. నాన్నగారు ఏమన్నారు మీరు ఎందుకు అంత పెద్ద పని చేస్తే? మీరు ఇప్పుడు కోల్పోయాను, ఎవరు తెచ్చిస్తారు మేడం? ఆ రోజు మీ పెద్దరికానికి గౌరవించి నేను తలొగ్గి ఉన్నాను, బతికే ఉంది అప్పుడు. మరి ఇప్పుడు ఎవరు తెచ్చిస్తారు? ఇప్పుడు ఈ లోటు నాకు ఎవరు పొడుస్తారు? అంటే నాన్న స్టూల్ మీద కూర్చున్నారు, కింద పడిపోయారు మేడం. మీరే బాగుండుంటే అమ్మని ఇంకా కొంతకాలం బతికించుకోగలను అనే ఒక్క మేజర్ ఎమోషన్ మీ ఉద్దేశం? అమ్మని నేను చనిపోయిన స్థితిలో నేను రావడం ఏంటి మేడం? నేను ఆ 9 సంవత్సరాలు వెళ్తూ పోతూ ఉంటే అమ్మ చనిపోయేవాళ్ళ? ఆ ప్రేమ నేను చూసుకునేదాన్ని కదా మ్యాక్సిమం. ట్రూ. అంటే నాన్న ఒకటే అన్నారు, ఏంటమ్మా అన్నారు. షాక్ అయిపోయి ఆయన, నీ వల్ల ఇదంతా జరిగింది. నువ్వు దూరం పెట్టకపోతే ఆ 9 సంవత్సరాల అమ్మ ప్రేమకి నేను దూరం అయ్యేదాన్ని కాదు కదా. అదే అంటున్నాను, యూ లాస్ట్ యువర్ మామ్ జస్ట్ బికాస్ ఆఫ్ దట్. వాట్ వాస్ ద రీజన్ బిహైండ్ ఆఫ్ ఇండియా? మీరు మాత్రం తండ్రిని కొట్టాలనే పాయింట్ లో ఆలోచించకండి, ఎందుకంటే ఇక్కడ సిచ్యువేషన్ వేరే. ఇది ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు. అది కాదు నేను చెప్పేది. ఏంటంటే 2 సందర్భాల్లో అక్కడ ఒబీడియన్స్ గా ఉన్నామని నేనే, 9 ఏళ్ళు సఫర్ అయిన దాన్ని నేనే, ఎదిరించి నాన్నగారిని ఒక మాట ఎందుకు చేశారండి అనలేని అమ్మాయిని నేనే, ఇక్కడ నాన్నగారిని కొట్టింది నేనే. ఎందుకంటే భావోద్వేగం ఒక సిచ్యువేషన్ అనేది మనల్ని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందంటే ఇంపల్సివ్గా కొన్ని జరిగిపోతాయి. అవును, అది మన ప్రమేయం ఉండదు మేడం, కానీ మనం గుర్తిస్తాం తర్వాత డెఫినెట్గా. అవును, అది అలా జరగాలని ఉంది అంతే. విధి నిర్ణయం, దాన్ని మనం మార్చలేము అనేది తెలుస్తుంది మనకి, నెక్స్ట్ మినిట్లో తెలుస్తుంది. కానీ ఆ క్షణం భావోద్వేగానికి గురైపోతాం, ఎందుకంటే ఒక మేజర్ లాస్ అనేది జరిగినప్పుడు. అవును, కానీ నిజానికి ఇప్పుడు మీ విషయం పక్కన పెడితే ఇన్ జనరల్గా కూడా ఒక పీక్ స్టేజ్లో కొన్ని ఎమోషన్స్ ప్రతి మనిషి జీవితంలోనూ ఆన్ అండ్ ఆఫ్ వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఆ ఇంపల్సివ్నెస్ని, ఈవెన్ పాల్పిటేషన్స్ కూడా వచ్చేస్తాయి ఆ టైంలో. అంత ఈవెన్ హార్ట్ బీట్ కానీ బ్రీతింగ్ కానీ ఏది కంట్రోల్ అవ్వని స్థాయి కూడా నేను నా జీవితంలో నేను చూశాను, ఫ్రెండ్స్ జీవితాల్లో కూడా చూశాను. అంటే టోటలీ డిజాస్టర్స్ వితౌట్ ఎనీ అవర్ నాలెడ్జ్. అసలు మనకు ఇది జరుగుతుంది, మన ప్రమేయం ఉండదు అసలు. ఏంటి ఇంత పెద్ద జరిగిపోయింది ఏంటి, ఇందులో నా మిస్టేక్ ఏంటని చూసుకుంటే ఏమీ ఉండదు అందులో. అలాంటి సిచ్యువేషన్స్ అప్పుడు నిజంగా ఆ ఇంపల్సివ్నెస్ని, ఆ కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలంటారు మీరు? అది కంట్రోల్ చేసుకోవడం అంటే మేడం, ఫస్ట్ మనకి మనం సెల్ఫ్ చేసుకునే దానికన్నా కాలమే సమాధానం చెప్తుంది అనేదే. మనం కొంత టైం, బట్ వీ హ్యావ్ టు గివ్ టైం టు టైం. కానీ నిజానికి అంత కోపంతో మనిషి ఊగిపోతుంటే ఇయర్స్ టుగెదర్ అరిచి చెప్పి ఇంటర్నల్ హెల్త్ ఏమవుతుందండి? డెఫినెట్గా ఇంటర్నల్ హెల్త్ పాడైపోతుంది, ఫిజికల్గా మెంటల్గా 2 కూడా డ్యామేజ్ అయిపోతాయి మేడం. మనం దేని మీద ఫోకస్ చేయలేము. ఫస్ట్ ఏంటంటే రియాలిటీని మనం యాక్సెప్ట్ చేయాలి. ఎస్, ఇట్స్ ఓకే, అయిపోయింది, ఇది అయిపోయింది. మన ప్రమేయం ఉందా లేదా? మన ప్రమేయం లేకుండా జరిగిపోయిన నాటికి మనం ఏం చేయలేం. అంటే యాక్సెప్ట్ చేయాలి ఫస్ట్ మనం. యాక్సెప్ట్ చేసుకున్న తర్వాత, యాజ్ పర్ సైకాలజీ నేను చెప్తున్నాను, తర్వాత ఏంటంటే దాన్ని అడాప్ట్ చేసుకొని మనం బాగుండి మిగతా పరిస్థితులనైనా కొంచెం చక్కదిద్దుకోవచ్చు కదా. కాబట్టి మనం మెంటల్గా అండ్ ఫిజికల్గా ఫిట్గా ఉండాలి అని మనకి మనం మోటివేట్ చేసుకొని మిగిలింది మనం రన్ చేయాల్సింది ఉంది కాబట్టి ఇంకా దానికోసం మనం మూవ్ ఆన్ అయిపోవాలి ఆ సిచ్యువేషన్ నుంచి. విమెన్ సేఫ్టీ వింగ్లో నేను ఈ మధ్య ఒక ఐపీఎస్ ఆఫీసర్ని కలవడానికి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని రకాలైన కేసులు వచ్చాయి. నాకు ఇది ఎప్పుడు ఒక మంచి సైకాలజిస్ట్ దొరుకుతారా అడుగుదామని వెయిట్ చేస్తున్నాను. వెరీ లాంగ్ బ్యాక్ డాక్టర్ నగేష్ గారిని ఉండేవారు. ఎస్ మ్యామ్. డాక్టర్ నగేష్ గారు, నేను డిగ్రీ చదువుతున్నప్పుడు నేను ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, ఎల్బీ స్టేడియం నుంచి వయ్యా ట్యాంక్ బండ్ జాగింగ్ చేసుకుంటూ వెళ్ళి లాస్ట్లో పెట్రోల్ బంక్ ఉంటుంది, అక్కడ ఉండేవాళ్ళు 2 ఆడపిల్లలు, వైఫ్ అండ్ హస్బెండ్, వాళ్ళ ఫ్యామిలీ 4 మెంబర్స్. నా జాబ్ ఏంటంటే రోజు నా స్పోర్ట్స్ అయిపోయిన తర్వాత స్టేడియంలో ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత ఎవరు ఒక ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళ పిల్లలకి కూడా ఏదో మీరు ఫిజికల్ యాక్టివిటీస్ నేర్పించారు. అదే నగేష్ గారు వాళ్ళ ఫ్యామిలీకి 2 ఆడపిల్లలు, వైఫ్ అండ్ హస్బెండ్, వాళ్ళ 4 మెంబర్స్ కి కూడా పొద్దున్నే ఎక్సర్సైజ్ చేయించడం, దట్ వాజ్ మై జాబ్. ఓకే. వాళ్ళు ఇచ్చిన దాంతో నేను డిగ్రీ నేను చదువుకున్నాను. కంఫర్టబుల్గా నేను ఫుడ్ అది నేను
లైవ్లీహుడ్ అంతా బాగుంది. ఓకే. ఆయనతో నేను ఫస్ట్ ఇంటర్వ్యూ ఏ రోజైతే చేశాను, తర్వాత మళ్ళీ కొన్నేళ్ల తర్వాత కలిసానండి. సార్ నేను మీ ఇంటికి వచ్చాను, మీకు నేను పొద్దున్నే వచ్చి క్లాసెస్ చెప్పింది నేనే అంటే ఆయన ఆశ్చర్యపోయారు. వల్లి నువ్వా అని. మీడియా పేరు అంజలి, పూర్తి పేరు వల్లి పద్మాంజలి. ఓకే. సో నన్ను పాత వాళ్ళు ఎవరన్నా పిలిచారు అని అంటే వల్లి అనే పిలుస్తారు. ఓకే. అబ్సల్యూట్ 20 ఏళ్ల క్రితం ఉన్న పరిచయాలు అని అంటే నన్ను వల్లి అనే పిలుస్తారు. గ్రేట్. ఈ మీడియాకి వచ్చిన వాళ్ళు మాత్రమే, మీడియా నుంచి పరిచయాలు ఉన్న వాళ్ళు మాత్రమే అంజలి అని పిలుస్తారు. అంజలి అని పిలవడం కాదు మేడం, అంజలి అనేది ఒక ఐడెంటిటీ, ఈ రోజు ఒక బ్రాండ్. థ్యాంక్ యూ అండి. నాకు మా పాపకి కూడా మీ వీడియోస్ మేము సిన్స్ ఎన్ని ఇయర్స్ నుంచి, అయ్యో 8-9 ఇయర్స్ Thank you అండి. Thank మీ చూసి ఇంటర్వ్యూ అనేది ఇస్తే, అంటే తను ఏమి యూపీఎస్సీ మేడం, గ్రూప్ 2 ఆల్రెడీ ప్రిలిమ్స్ క్లియర్ చేసింది. అవునా? మెయిన్స్ కోసం వెయిట్ చేస్తుంది. సూపర్. తన కాలేజ్లో కూడా అచీవ్ చేస్తే మాత్రం వచ్చేసే ఇక్కడికి. కాలేజ్లో కూడా గోల్డ్ మెడలిస్ట్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ చూపించి అనేదాన్ని. ఇంటర్వ్యూ అంటే ఇంకా మనం వేరే ఛానల్కి పోవద్దు అంటే, అప్పట్లో నా ఆలోచన ఏంటంటే ఇంటర్వ్యూ అంటే విత్ అంజలి మేడం అంతే. సో నైస్ ఆఫ్ యూ అండి. బికాస్ బ్రాండ్ మేడం. మీతో చేసే ఇంటర్వ్యూ ఎలా ఉంటుందంటే ఇట్స్ అన్ ఎమోషన్. అబ్సల్యూట్లీ అండి, ఐ అండర్స్టాండ్. నేను ఐ వాజ్ వెయిటింగ్ యాక్చువల్లీ ఒక మంచి సైకాలజిస్ట్, మాట్లాడగలిగే వాళ్ళు, చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు గెస్ట్ దొరకడం అన్నంత అదృష్టం ఏ జర్నలిస్ట్కి యాంకర్కి ఉండదు. నేను అనుకుంటా, చాలా మంది అనుకుంటారు ఫెమిలియారిటీ ఉన్న వ్యక్తులనే మనం ఇంటర్వ్యూ చేస్తే వ్యూస్ వస్తాయని. నేను దాన్ని పట్టించుకోను. ఇన్ఫర్మేషన్ ఎగ్జాక్ట్లీ ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఇవ్వగలిగే వ్యక్తి, చక్కగా మాట్లాడగలిగే వ్యక్తి దొరికినప్పుడు ద బెస్ట్ గెస్ట్ అంతకు మించి ఇంకెవరు ఉండరు. సాటిస్ఫై అవుతుంది, మనకి ఫుల్ఫిల్ అయిపోతుంది. అబ్సల్యూట్లీ అండి. మీరు నమ్మరు, ఆ ఇంటర్వ్యూ తర్వాత ఎక్కడెక్కడి నుంచో కాల్స్ వచ్చి, అంజలి మేము ఈ ప్రాబ్లంతో బాధపడుతున్నాం, ఎలా డీల్ చేయాలి ఇప్పుడు నేను అని వందలాది కాల్స్ వస్తే, ఆయన ఆ టైంకి హార్ట్ ప్రాబ్లం వచ్చి అమెరికా వెళ్ళారు. ఓకే. సర్జరీ చేయించుకొచ్చి వెనక్కి వచ్చారు. అంజలి నేను ఆవేశపడలేకపోతున్నా, ఇప్పుడు స్టడీ చేయలేకపోతున్నా అని అన్నారు. అని ఫోన్లో ఒక 2 కన్సల్టేషన్స్ తీసుకున్నారు. అన్ఫార్చునేట్లీ అని కాలం చేశారు. అసలు ఆయన కాలం చేసినప్పుడు నేను కార్యక్రమాలు కూడా నేను వెళ్ళాను. అసలు ఎంత గొప్ప వ్యక్తి అండి. సబ్జెక్ట్ బాగుంటుంది మేడం సార్ దగ్గర, చాలా బాగుండేది. ఆయన క్లారిటీగా మాట్లాడటం కానీ, అవును అవును, దాన్ని ఎలా అరటిపండు వలిచి చెప్పినట్టుగా మాట్లాడతారు సార్. అబ్సల్యూట్లీ. నేను మీతో యాక్చువల్లీ సిరీస్ అని అనుకున్నానండి, టు బి ఫ్రాంక్. ఇది జస్ట్ మిమ్మల్ని నేను ప్రజలకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఓకే. మనం నెక్స్ట్ ఏం చేద్దామంటే ఈచ్ ప్రాబ్లమ్ వైజ్ మనం వెళ్దాం. ష్యూర్ మ్యామ్. ఈ టాపిక్ మీద డెప్త్కి వెళ్దాం, అదొక ఎపిసోడ్. నెక్స్ట్ ప్రాబ్లమ్ మీద డెప్త్కి వెళ్దాం. ఇలా మనం చేసుకుంటూ పెడితే జనాల్లో ఒక మంచి అవేర్నెస్ తీసుకెళ్ళగలిగే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మేడం. అండ్ వన్ మోర్ థింగ్ అండి, ఎస్పెషల్లీ నాకు అమ్మాయిల మీద ఎక్కువ కన్సర్న్ ఎందుకు అని అంటే, ఏ ప్రాబ్లం వచ్చినా సఫర్ అయ్యేది వాళ్ళే ఎండ్ ఆఫ్ ది డే. లవ్ ఫెయిల్యూర్లో అయినా అమ్మాయే సఫర్ అవుతుంది. అంటే అబ్బాయిలు మీరు సఫర్ అవ్వట్లేదు అనట్లేదు నేను, మానసికంగా ఆర్థికంగా మీరు కూడా సఫర్ అవ్వచ్చు కాక, కానీ ఎండ్ ఆఫ్ ది డే ఫిజికలీ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో సొసైటీలో ఒక విలువ. ఒక అబ్బాయి 10 మందితో తిరిగాడు అనుకోండి, వదిలేమ్మా వెధవా వాడు, వాళ్ళ నాన్న కూడా అంతే, వాళ్ళ తాత కూడా అంతే అనే వాళ్ళు కూడా ఉన్నారు మేడం. అదే వాళ్ళ దాంట్లో ఫ్యామిలీలో రిలేటివ్ డబ్బును వాడు ఏం చేస్తే నడిచిపోతుంది, ఇలా ఉంటుంది. అదే అమ్మాయి చేస్తే ఎంత దారుణంగా ట్రీట్ చేస్తారు. అసలు అమ్మాయికి పెళ్ళి అవుతుందండి. ఏమండి, మనము వకీల్ సాబ్ మూవీలో ఒక డైలాగ్ నాకు అందుకే బాగా నచ్చుతుంది మేడం. ఆయన ఒక పాయింట్లో అంటారు, ఈవెన్ గోడ మీద ఉన్న వాల్ క్లాక్ ఒక అమ్మాయి క్యారెక్టర్ని జడ్జి చేస్తుంది అంటారు. ఓ మై గాడ్. అది సినిమా డైలాగ్ కాదు మేడం, అది వాస్తవం. ఇప్పుడు రమణ మహర్షి అంటారు మేడం, మాటలు మారణాయుధాలు అంటారు. అవును. ఎలా అనిపించింది అంటే, ఒక వాల్ క్లాక్ ఒక అమ్మాయి క్యారెక్టర్ని డిసైడ్ చేస్తుంది. చూడండి మేడం, దానిలో ఎంత అర్థం ఉందో చూడండి. మీరు 12 దాటాక ఇంటికి వెళ్ళండి. అవును. 12 దాటాక మనం వెళ్ళగలమా ఇంటికి? అవునవును. మనము ఈవినింగ్ 6కి వెళ్ళినప్పుడు కొట్టే అంత డోరు అంత ఇది క్లారిటీగా మనం కొట్టగలమా, అంత గేట్ తీయగలమా? మనం ఏంటనేది మనకు తెలుసు. బట్ డిసైడ్ చేయడానికి జడ్జి చేయడానికి రెడీగా ఉంటుంది. కానీ ఒక అమ్మాయి ఎన్ని కష్టాలు పడుతుందో, ఒక అమ్మాయి ఒక పని చేసింది అంటే, ఈవెన్ ప్రాస్టిట్యూషన్ అయినా కావచ్చు మేడం, ఆ అమ్మాయి ఏ పరిస్థితుల్లో చేయాల్సి వచ్చింది, ఎవ్వరూ కూడా ప్రాస్టిట్యూషన్ చేయాలని అనుకోరు. ఎగ్జాక్ట్లీ. అందరు గౌరవంగా మంచి ఆఫీసుల్లో మంచిగా రెడీ అయ్యి మంచి జాబ్స్ చేసుకోవాలి, గౌరవంగా బతకాలని ఆడపిల్ల అయినా అనుకుంటుంది. కానీ కొన్ని పరిస్థితులు వాళ్ళని అందులోకి నెడతాయి, అవి మనకు తెలియదు. బట్ జడ్జి చేయడానికి ముందుకు వచ్చేస్తాం. అబ్సల్యూట్లీ అండి. కాబట్టి నేను ఒక్కటే అనుకుంటాను మేడం, ఎప్పుడు కూడా ఒకరి కామెంట్ని తీసుకోవద్దు.
కామెంట్ అనేది మేడం అది దేనికి రిలేటెడ్ అయి ఉంటుంది? ఇప్పుడు మీరు నన్ను ఒక కామెంట్ చేశారంటే అది నాకు సంబంధించింది కాదు. మీ వ్యక్తిగతం ఏంటో, మీ వ్యక్తిత్వం ఏంటో. అభిప్రాయం అంతే. అభిప్రాయం కూడా కాదు మేడం, మీరు చేసే కామెంట్ మీ వ్యక్తిత్వానికి సంబంధించింది. రైట్ రైట్ ఆ కామెంట్ని బట్టి మీ మెంటాలిటీ ఏంటో నాకు అర్థమవుతుంది. రైట్ 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 అర్థమైంది. మీరు ఎంత సంస్కారవంతులో నాకు అర్థమవుతుంది. కరెక్ట్ కరెక్ట్. మీరు అనేస్తే నేను ఎలా అయిపోతాను? అబ్సల్యూట్లీ. కానీ మనం ఏం చేస్తున్నాం, దాన్ని క్యారీ చేస్తున్నాం. అవును. 10 మంది అన్న 10 మాటలు తీసుకుని మనం క్యారీ చేస్తున్నాం. మనం ముందుకు 10 పరుగులు వేసుకుని ఎలా వెళ్ళగలం మేడం? వ్యూవర్స్ కింద కమెంట్ సెక్షన్లో నెక్స్ట్ ఎపిసోడ్స్ దేని మీద ఉంటే బాగుంటుంది అనేది మీకు ఏదైనా ఒపీనియన్ ఏమైనా ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. తప్పకుండా దాని మీద నేను ఒక మంచి డిస్కషన్ ఖచ్చితంగా పెడతాను. నాగరాజ కుమారి గారు, చెప్పండి మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కమింగ్. ఎక్కువ టైం తీసుకుంటే క్షమించాలి, ఏమనుకోవద్దు. మళ్ళీ మనం నెక్స్ట్ ఎపిసోడ్స్లో ఖచ్చితంగా కలుస్తాం, మీరు రావాలి. తప్పకుండా Thank మేడం. you నాకు so ఈ much అవకాశం once ఇచ్చినందుకు Thank you. ముఖ్యంగా మీతో ఇంటర్వ్యూ చేయాలని నా డ్రీమ్ నెరవేరింది మేడం. థ్యాంక్ యూ సో మచ్. Thank you థ్యాంక్ యూ so టు ద much. యూనివర్స్ అండ్ గాడ్.